శుభ సాయంత్రం మిత్రులందరికీ. వీకెండ్ విత్ వేదిక కార్యక్రమానికి హాజరైన సభ్యులందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాను. ఈ రోజు అంశానికి సంబంధించి మనం చూసినప్పుడు మార్క్సిజం సాంస్కృతిక సిద్ధాంతాలు. గత వారం వివిధ దేశాల్లోని కొంతమంది ప్రముఖులు ఆ సాంస్కృతిక సిద్ధాంతాలను ఏ ఏ రూపాల్లో ప్రతిపాదించారు అన్న అంశాన్ని వామపక్ష రచయిత, ప్రముఖ అనువాదకులు రావు కృష్ణారావు గారు గత క్లాసులో మనకు వివరించడం జరిగింది. ఈ రోజు రెండో పార్ట్ భాగంగా ఈరోజు సమాజం సంస్కృతి, ఆ మార్క్సిజం సాంస్కృతిక సిద్ధాంతాల్లో భాగంగానే సమాజం సంస్కృతికి సంబంధించిన అంశాన్ని ఈ వారం మన ముందు ఆయన ఉపన్యసించబోతున్నారు. మళ్ళీ వచ్చే నెల మూడో భాగానికి సంబంధించి కూడా ఆయన మన ముందు ఉంచబోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని సభ్యులందరూ కూడా పరిగణలో తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల రీత్యా నెట్వర్క్ కూడా కొంత ప్రాబ్లమ్స్ పెడుతున్న దృష్ట్యా వేదిక వాళ్ళు కోరిక మేరకు రావు కృష్ణారావు గారు శ్రమం వచ్చి ఆయన మొత్తం ఉపన్యాసాన్ని అంతటిని కూడా రికార్డ్ చేసి మనకు అందివ్వడం జరిగింది. ఆయన కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఆయన ఉపన్యాసాన్ని ముందు రికార్డింగ్ లో ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఆటంకం కానీ వినమించలేదన్న సమస్యలు కానీ ఏమి కూడా ఇక్కడ రాకుండా ఉండడం కోసం వీలుగా మేము దీన్ని రికార్డింగ్ ని ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. కాబట్టి సభ్యులందరూ కూడా విధిగా ఆ రికార్డింగ్ వాయిస్ ని విన్న తర్వాత మీ ప్రశ్నలు వేసినట్టయితే ఆయన లైవ్ లోకి వచ్చి మీ ప్రశ్నలకు సంబంధించి సాధారణ సమాధానాలు ఇస్తారు. కాబట్టి వీటన్నింటిని కూడా పరిగణలో తీసుకెళ్ళని సభ్యులందరినీ కోరుకుంటూ ఇప్పుడు మనం రికార్డింగ్ వాయిస్ ని రావు కృష్ణారావు గారి సమాజం సంస్కృతి అనే అంశానికి సంబంధించి ఇప్పుడు మన ముందు ఉపన్యసించబోతున్నారు. రికార్డింగ్ వాయిస్ ద్వారా మనం విందామని సభ్యులందరినీ కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నాకు మరో అవకాశం ఇచ్చిన ఈ వేదిక నిర్వాహకులకు కృతజ్ఞతలు. మొదటి భాగంలో అసలు సంస్కృతి అంటే ఏమిటో వివరంగా చెప్పకుండానే ఉపోద్ఘాతంతోనే అయిపోయింది. అందుచేత సంస్కృతి గురించి కొంత మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మళ్ళీ రెండో అవకాశం అడిగాను. వాళ్ళు ఇచ్చారు నిర్వాహకులు, చాలా సంతోషం. మనం ముందు చెప్పుకున్నట్టు కార్మిక వర్గం అంత బలంగా లేనటువంటి రష్యాలో వచ్చిన విప్లవం కార్మిక వర్గం చాలా బలంగా ఉన్నటువంటి యూరప్లో రాకపోవటానికి కారణాలు ఏమిటి? దీనికి రాజకీయ నిర్మాణం, రాజకీయ పోరాటాలు, ఆర్థిక పోరాటాలు సమృద్ధిగా జరిగినటువంటి యూరప్లో ఎందుకు రాలేదు విప్లవాలు అనే ఆలోచన కొంతమందిలో కలిగి దాని నుంచి ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయేమో అని వెతుకులాట్లో ఈ సాంస్కృతిక అంశాలు ఒక ప్రధాన కారణంగా ముందుకు వచ్చాయి. ఈ విషయం మనం ముందు చెప్పుకున్నాం. అప్పటి నుంచి సాంస్కృతిక అధ్యయనాలు మొదలయ్యాయి. వీటిని తర్వాత పెట్టుబడిదారి వర్గం అందిపుచ్చుకుని మనకంటే అనేక రెట్లు సమర్థవంతంగా వీటిని ఉపయోగించుకోగలుగుతున్నది. నేను నా మాటల్లో మనం అని అన్నప్పుడల్లా కమ్యూనిస్టులం అనే అర్థం. ఏ ఒక్క పార్టీ కాదు, ప్రపంచ కమ్యూనిస్టులు. సంస్కృతి అంటే ఏమిటి అనే దానికి ఎక్కువ మంది ఆమోదించేటటువంటి టైలర్ నిర్వచనం 1871లో ఇచ్చిన నిర్వచనాన్ని మనం గతంలో చెప్పుకున్నాం. సంస్కృతి అంటే జ్ఞానం, నమ్మకాలు, కళలు, నీతి నియమాలు, చట్టం, సాంప్రదాయం, సమాజంలో సంపార్జించిన సామర్థ్యాలు, అలవాట్లు మొదలైనవన్నీ కూడి ఉంటుందని టైలర్ చెప్పాడు. ఇది ఎక్కువ మంది ఆమోదించిన తర్వాత ఎవరి అవసరాలకు అనుగుణంగా సాంస్కృతిక అధ్యయనాలలో వివిధ నిర్వచనాలు ఇచ్చుకుంటూ వచ్చారు. అవి అన్ని కలిపితే వందల్లో ఉంటాయి. అధికారపూర్వకంగా లెక్కెత్తినవే 250 దాటాయని మనం గతంలో చెప్పుకున్నాం. మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే రేమండ్ విలియమ్స్ అంటే ఈ సాంస్కృతిక అధ్యయనాలకి ప్రపంచవ్యాప్తంగా అకాడమిక్ వాల్యూ కల్పించినటువంటి, అలాగే పార్టీల దృష్టి మళ్లించినటువంటి ప్రముఖుడు బ్రిటిష్ కమ్యూనిస్టు రేమండ్ విలియమ్స్ ఇచ్చిన నిర్వచనం అతి క్లుప్తమైంది, అతి సమగ్రమైంది కూడా. మొత్తం జీవిత విధానమే సంస్కృతి అని ఆయన నిర్వచించాడు. ఇందులోకి అంటే సంస్కృతిలోకి రాకుండా సామాజిక జీవితంలో ఉండిపోవు ఏ విషయాలు కూడా.
అలాగే వ్యక్తిగత జీవితం కూడా సంస్కృతికి అతీతంగా ఉండదు. ఆ వ్యక్తి ఏ అడవిలోనో ఎడారిలోనో నివసిస్తుంటే తప్ప సమాజంలో జీవిస్తున్నప్పుడు ఈ సంస్కృతికి అతీతంగా ఏమి ఉండదు. ఇటువంటి సంస్కృతి గురించి కొన్ని ముఖ్య లక్షణాలు, దాని ముఖ్య ధర్మాలు, దాని వివరణ ముందు చెప్పుకోవాలి. ఇవి కొంచెం డ్రైగా ఉన్నా తప్పనిసరిగా చెప్పుకుని తీరాలి. ఎంచేతంటే అది లేకుంటే సంస్కృతి గురించిన మన అవగాహన అసమగ్రంగా ఉంటుంది. సంస్కృతి ప్రధానంగా సామాజికమైంది. అంటే సమాజంలో మనుషులు కలిసి జీవించటంలో పరస్పర చర్యా ప్రతిచర్యల్లో ఈ సంస్కృతి ఆవిర్భవించి ఆచరణలోకి వస్తుంది. ఇది చెప్పేటప్పుడు మనం దీని వెంటనే ఇంకో మరో విషయం చెప్పుకోవాలి. అదే సమయంలో సంస్కృతి వ్యక్తిగతమైంది కూడా. అంటే దీని అర్థం ఏమిటి? రెండు మాటలు పరస్పర విరుద్ధమైన మాటలు చెప్పుకోవటం లేదా మనం? కాదు. సంస్కృతి సమాజంలో మానవ సంబంధాల నుంచి ఆవిర్భవించి వ్యక్తి స్వీకరిస్తే వ్యక్తిలో ఇంకిపోతుంది. అంటే ప్రతి వ్యక్తి ఆలోచనలో, నమ్మకాల్లో అన్నిట్లో కూడా ఈ సంస్కృతి ప్రవర్తనలో ఇంకిపోతుంది. అలా ఇంకిపోయిన సంస్కృతి తిరిగి అతని సామాజిక ఆచరణలో బయటపడుతుంది. అంటే కొన్ని మనం ఉదాహరణలు చెప్పుకుంటే కొన్ని విధాలుగా ఎవరు నిర్బంధించకపోయినా, లేకపోతే మరొకరికి తెలిసే అవకాశం లేకపోయినా కొన్ని పనులు చేయలేము. ఒంటరిగా ఉన్నాం, ఆకలేస్తుంది, ఏమీ లేవు. అలాగని చెప్పి ఆకలితో ఉన్న మనిషి సర్వసాధారణంగా కుక్క మాంసం, మనిషి మాంసం తినటానికి ససేమిరా ఒప్పుకోడు. ఇది సంస్కృతికి ఉన్న బలం. ఇంత బలమైంది ఇది. అంటే ఎలా వచ్చింది అది? అంటే మనిషిలో నరనరాన్న ఇది జీర్ణించుకుపోయింది. ఇటువంటి ఇంత శక్తివంతమైన సంస్కృతిని సమాజాన్ని మార్చేటటువంటి మహత్తర కర్తవ్యం పెట్టుకున్న కమ్యూనిస్టులు అశ్రద్ధ చేయటం అనేది సమంజసమైన? ఇది మిగతా రంగాల్లో పనిచేయదా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దీన్ని బట్టి మనం తెలుసుకునే మొదటి సూత్రం, సంస్కృతి అనేది సామాజికమైనది, వ్యక్తిగతమైనది కూడా. ఈ రెండిటి యొక్క కలయికే సంస్కృతి అనేది. ఇక రెండో లక్షణం చూసుకుంటే సాధారణమైంది, ప్రత్యేకమైంది. ఇది రెండు విధాలుగా మనం వర్తింప చేసుకోవాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సమాజాలు, లేదా దేశాలు, లేదా ప్రాంతాలు, వీటిలన్నిటి యొక్క సంస్కృతి ఉంటుంది, వర్తిస్తుంది. అయితే ఇందులో ఏ దేశం, ఏ ప్రాంతం, ఏ జాతి ఆ సంస్కృతి వాళ్ళదే. అంటే ఉమ్మడిగా సంస్కృతి ఉంటుంది. సంస్కృతి అనేది అందరికీ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సామాజిక జీవితం గడిపేటటువంటి మనుషులందరికీ సంస్కృతి ఉంటుంది అని చెప్తూనే మనం ఈ సంస్కృతి అంతా ఒకటి కాదు, దేనికదే ప్రత్యేకం. భారతీయ సంస్కృతి వేరు, మళ్ళీ భారతదేశంలో ఉత్తర భారతీయులు, దక్షిణ భారతీయులు, మళ్ళీ దక్షిణ భారతదేశంలో తమిళులు, కన్నడిగులు, తెలుగువారు, ఇలాగ రకరకాలు. మళ్ళీ తెలుగు సమాజంలో వివిధ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, జిల్లాల వారీగా రకరకాల సంస్కృతులు ఉంటాయి. అంటే ఇవి వేటికవి ప్రత్యేకమైనవి. వీటిలన్నిటిలోని సాధారణ లక్షణాలు ఉంటూనే వాటి ప్రత్యేకతను నిలిపి ఉంటాయి. అంటే వీటిని పోల్చొచ్చు మరొక సంస్కృతితోటి, మరొక సామాజిక విషయంతో పోల్చొచ్చు. ఇది ప్రత్యేకమైన లక్షణం. అంచేత దీన్ని కొంతమంది సంస్కృతి అంటేనే మరో సంస్కృతితో పోల్చదగ్గది అనే నిర్వచనం కూడా ఇచ్చారు. సంస్కృతి అనేది ఏకకాలంలో మారుతూ ఉంటుంది, మారకుండానూ ఉంటుంది. ఇవన్నీ ద్వంద్వాల కింద కనిపిస్తాయి. ద్వంద్వాలు కాదు, ఇవి రెండు విషయాల గతితార్కిక ఐక్యత వీటి మధ్య ఉన్నది. అంటే ఏమిటి? సంస్కృతిలో త్వరగా మారినటువంటి అనేక విషయాలు స్థిరంగా ఉండేవి. అంటే మానవత్వం సంబంధించిన విషయాలు, ఇటువంటివి చాలా కాలం పాటు, వందలు వేల సంవత్సరాల పాటు నిలిచి ఉంటాయి. అదే సమయంలో ఒక మనిషి జీవితకాలంలోనే మారిపోయేటటువంటి అనేక అలవాట్లు, ఆచారాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సంస్కృతే. కాబట్టి ఈ సంస్కృతి ఒక పక్క
మారనిది, మరో పక్క మారిపోయేది కూడా 2 కలిపింది ఈ సంస్కృతి. ఈ సంస్కృతి అనేది అంటరానిది కాదు. అంటే మనం నిరంతరం ఇతర సంస్కృతుల నుంచి నేర్చుకుంటూ ఉంటాం. మన నుండి ఇతర సంస్కృతులకి కొన్ని విషయాలు ఇస్తూ ఉంటాం. అని ఈవేళ అలా చూసుకున్నప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ సంస్కృతి అనేది అనేక దేశాలని క్రమక్రమంగా ఆచరిస్తున్నది. ఇప్పుడు అంగి పంచి వాడటం అనేది తమిళులు, కేరళీయులు వీళ్ళ అలవాటు. తలపాగా పెట్టుకోవటం అనేది ఒక రకం తలపాగా కన్నడిగుల అలవాటు. ఇవి మన తెలుగు వాళ్ళు కూడా కొన్ని నేర్చుకుంటున్నారు. అలాగే మనకు సంబంధించిన కొన్ని వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఈవేళ మనం వస్త్రధారణ చూసుకుంటే ఈ ప్యాంటు షర్టు వేసుకోవటం అనేది పాశ్చాత్య సంస్కృతే తప్ప మన సంస్కృతి కాదు. అంచేత మనం ఇందులో అర్థం చేసుకోవాల్సిన ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ సంస్కృతి ఇతర సంస్కృతులకి కొంత ఇస్తూ ఉంటుంది, అదే సమయంలో కొంత తీసుకుంటూ ఉంటుంది. అలాగే తనకే ప్రత్యేకమైన కొన్ని విషయాల్ని నిలుపుకుంటూ ఉంటుంది, అలాగే కొన్ని విషయాల్ని మార్చుకుంటూ కూడా ఉంటుంది. అంటే సంస్కృతి ఏకకాలంలో మారుతూ ఉంటుంది, మారకుండా కూడా ఉంటుంది అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. సంస్కృతి అనేది ఒక విధంగా చాలా బలమైంది, ఒక విధంగా చాలా బలహీనమైంది. మనం కొన్ని సాంస్కృతిక అంశాలు, ఆచారాలు, నమ్మకాలు ఇటువంటివి ఏ మానవుడు కూడా సామాజిక జీవితం సవ్యంగా గడుపుదాం అనుకునే ఏ మానవుడు కూడా ధిక్కరించగలిగేలేనంత బలంగా ఉంటాయి. ఇందాక నేను చెప్పాను, మానవ మాంసం తినేవాడిని సమాజంలో బతకనివ్వరు. అలాగే కుక్క మాంసం ఎవరన్నా తిన్నారని అన్నా మన ప్రాంతంలో, అదే నాగాలాండ్లో కుక్క మాంసం ఇష్టంగా తినొచ్చు, అది వేరే సంగతి. మన ప్రాంతంలో చాలా ఏహీభావంతో చూస్తారు. అలాగే చూసుకుంటే ఇంకా తీవ్రమైన విషయాలు ఉంటాయి. సోదరభావం ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య, అంటే సోదరుల మధ్య లైంగిక సంబంధాన్ని ససేమిరా ఈ సమాజం అంగీకరించదు. ఇది ఇన్ని బలమైన అంశాలు సంస్కృతిలో ఉంటాయి. అదే సమయంలో సంస్కృతిలో అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి మారిపోయే చిన్న చిన్న విషయాలు కూడా సంస్కృతిలో ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే బలమైనది ఉంటుంది, సులభంగా మార్చగలిగేటటువంటి బలహీనమైనది ఉంటుంది. ముఖ్యంగా మన వేడుకలు, పండుగలు ఇటువంటివన్నీ చూసుకుంటే చాలా ఆచారాలు మనం ఎప్పుడు ఏది ఆచరిస్తుంటే అదే కరెక్ట్ అనుకుంటాం. చాలామంది ప్రజలు అలాగే అంటారు. కానీ నిజానికి మన ప్రవచనకారులు శాస్త్రం అని నొక్కి చెప్పేటటువంటి విషయాలకి నేటి మన ప్రవర్తన పూర్తి విరుద్ధమైనది. ఉదాహరణకి మధ్యతరగతి వర్గం వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవి చూసుకుంటే మనం చాలా ఆచారాలు ఒక 50 సంవత్సరాల క్రితం లేనివి కొత్త ఆచారాలు, కొత్త పద్ధతులు, లేకపోతే ఆ పాత ఆచారాలను ధిక్కరించటం, ఇటువంటివన్నీ కనిపిస్తాయి. అంచేత దీని అర్థం మనం చెప్పుకునేది ఏమిటి? సంస్కృతి ఎంత బలమైందో అంత బలహీనమైంది కూడా. అంటే ఏమిటి? సంస్కృతి మనం పైన చెప్పుకున్నటువంటి మార్చగలిగేది, అదే సంస్కృతిని మార్చగలం, కొన్ని విషయాలు మార్చలేము. ఈ దృష్టిలో ఉంచుకోవటం అవసరం. ఇలా సంస్కృతికి సంబంధించిన లక్షణాలు, వివరాలు, దాని నిర్వచనాలు, దాని ధర్మాలు, దాని రూపం, ఇవన్నీ చాలా చాలా విషయాలు చెప్పుకోవచ్చు, దానికి అంతు లేదు. అయితే ఇక్కడ కమ్యూనిస్టులుగా మనం సంస్కృతి గురించి మన ఆసక్తి ఏమిటి, ఎక్కడ మన దాని గురించి మనం పట్టించుకోవాలి, ఎందుకు పట్టించుకోవాలి అనేది ప్రధానమైన విషయం. కమ్యూనిస్టుల లక్ష్యం ఏంటి? సమాజాన్ని సమూలంగా మార్చడం. అంటే ఈ సమాజం అన్యాయంగా, అమానవీయంగా ఉంది, దీన్ని మానవీయంగా, అంటే మానవుడు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తన్ను తాను సిద్ధింపజేసుకునే విధంగా బతకగలిగే సమాజాన్ని నిర్మించాలనేది మార్క్స్ ఆశయం. దాన్ని మనం అందరం అంగీకరించిన వాళ్ళం అందరం కమ్యూనిస్టులుగా ఈవేళ ఆ విధంగా ఆ వైపు పనిచేస్తున్నాం. ఆ పనిచేసే క్రమంలో మనం కొన్ని విషయాలు మర్చిపోతున్నాం. అది నేను మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నది. మార్క్స్ విప్లవ కార్యాచరణ అంటే ఏమిటి అనే విషయాన్ని ఆయన చెప్పాడు. పరిస్థితులను మారుస్తూ మనిషి తాను మారడమే
విప్లవ కార్యాచరణ అన్నాడు మార్క్స్. అంటే అర్థం ఏంటి? ఈ పరిస్థితులు ఎటువంటివైనా సరే, అంటే ఆటవిక మానవుడు తన జీవన పరిస్థితులకు సంబంధించి తన చుట్టూ పరిసరాలని మారుస్తూ కొన్ని చెట్లు కొట్టేస్తే ఆ పరిసరం మారిపోయింది. అక్కడ గుడిసె నిర్మిస్తే ఆ పరిసరం మారిపోయింది. అలా మారుతూ అలా గుడిసె నిర్మించడం ఎలాగో, చెట్టును కొట్టడం ఎలాగో, ఆ చెట్టును కొట్టేసిన చెట్టును ఎలా ఉపయోగించుకోవాలో ఇవన్నీ నేర్చుకున్న మానవుడు నేర్చుకొని ముందు దశలో, అంటే ఆ చెట్లు కొట్టని క్రితం, ఆ గుడిసె నిర్మించక ముందు ఉన్న మనిషితో సమానం కాదు, మారిన మనిషి. ఇది ఇక్కడి నుంచి మనం ఈవేళ వివిధ సామాజిక విషయాలు, సాంస్కృతిక విషయాలు, అన్ని ఆర్థిక రాజకీయ విషయాలన్నిటినీ కూడా మనం మార్చడానికి పోరాడుతూ, ఆ పోరాటంలో నేర్చుకుంటూ మనం మారటమే విప్లవ కార్యాచరణ అన్నాడు మార్క్స్. అక్కడ మనం మారటం అనే దానికి క్రమేణా ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ మనం మారటం అనే విషయంలో సాంస్కృతిక విషయాలకి అత్యంత ప్రధానమైన పాత్ర ఉంది అనేది విషయం మనం మర్చిపోకూడదు. మనకి విప్లవం అనగానే మొదట గుర్తొచ్చేది ఏమిటి? రాజ్యాధికారం సాధించటం. నిజానికి రాజ్యాధికారం మాత్రమే సాధించి ఆ రాజ్యాధికారాన్ని ఎవరైతే నిర్వహించాలో ఆ శ్రామిక వర్గం, ఆ సామాన్య ప్రజలు యొక్క సంస్కృతి మారకుండా, వాళ్ళు సిద్ధం కాకుండా, అంటే తమను తాము పరిపాలించుకోవడానికి సిద్ధం కాకుండా ఆ రాజ్యాన్ని సక్రమంగా మనం ఆశించిన రీతిలో సోషలిస్ట్ సమాజంగా నడపలేము అనేది మనకి 20వ శతాబ్దపు చరిత్ర అంతా నిరూపించింది. అందులో చాలా మంది ఒప్పుకుంటారు, ఎవరన్నా కొంతమంది ఒప్పుకోకపోయినా. అంటే ఆ వైఫల్యాలకు కారణాలు అంతర్జాతీయ కుట్రలని, ఇంకోటని వ్యక్తుల ద్రోహాలని చెప్పినప్పటికీ, అలాగా కుట్ర చేయటానికి ఆయా దేశాల్లో ఆ ప్రయోజనాలు పొందిన మనుషులు ఎందుకు వాటిని ప్రతిఘటించలేదు అనే ప్రశ్న వేసినప్పుడు వీళ్ళ నుంచి సమాధానం రాదు. ఆ విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏమిటి? ఒకవేళ రాజకీయ అధికారం సాధించి సోషలిజం అని మనం ప్రకటించుకున్నప్పటికీ కూడా ఆ సోషలిజాన్ని సాధించలేము అనేది అర్థమవుతుంది. రాజకీయ అధికారంతో పాటు అంటే రాజకీయ అధికారం కోసం మనం చేసే పోరాటంతో పాటు పక్కన సాంస్కృతిక విషయాలలో పోరాటం చెయ్యాలి. ఇది ఈ మొత్తం సాంస్కృతిక అధ్యయనాల యొక్క సారాంశం ఒక్క ముక్కలో చెప్పాలంటే. అంటే ఏమిటి? సాంస్కృతికంగా అంటే మానవుడు ఈ పోరాటం చేస్తున్న రంగము పెట్టుబడిదారీ సమాజం. ఇతను జీర్ణించుకున్నదంతా పెట్టుబడిదారీ సంస్కృతి. ఈ పెట్టుబడిదారీ సంస్కృతిని తను మార్చుకోకుండా రేపు రావాల్సిన సోషలిస్ట్ సంస్కృతికి అవసరమైన విధంగా తాను సిద్ధం చేసుకోకుండా రాజ్యాధికారం సాధించినప్పటికీ కూడా దాన్ని నిలుపుకోలేడు. ఎంచేతంటే ఇతను నరనరాన్ని జీర్ణించుకున్నటువంటి పెట్టుబడిదారీ సంస్కృతి ఆ నూతనమైనటువంటి సోషలిస్ట్ సమాజాన్ని స్థాపించడానికి సరిపోదు అనేది నిర్వివాదమైన అంశం. ఇందులో అంటే మనం ఏకకాలంలో వర్గ పోరాటం అని చెప్పుకున్నప్పుడు అనేక రంగాల్లో పోరాటం చేయాలని మనం గతంలో చెప్పుకున్నాం. అలాగే ఈ రాజకీయ అధికారం కోసం ఉత్పత్తి సంబంధాలను మార్చి ఉత్పత్తి సాధనాలను స్వాధీనం చేసుకోవడం కోసం రాజ్యం పరం చేయడం, ఇటువంటివి అన్నీ ఎత్తుగడలే తప్ప వాటికి అవే లక్ష్యాలు కావు. దానికి అదే లక్ష్యం ఏమిటి? మనిషి మారటం, పరిస్థితులను మారుస్తూ మనిషి మారటం. ఆ మారిన పరిస్థితుల్లో మారిన మనిషి మాత్రమే సోషలిజాన్ని సాధించగలడు. అంటే కేవలం రూపాన్ని మార్చి మనిషి మారకుండా సోషలిజాన్ని సాధించలేడు అనేది అందరూ ఈవేళ అంగీకరిస్తున్నారు. దాని గురించి మనం కూడా ఆలోచించాలి. అయితే మనిషి మారటం అంటే ఏమిటి? ఇప్పుడు అందరూ మన కమ్యూనిస్టులతో సహా అందరూ వ్యక్తిత్వ వికాసం మీద చాలా మోజు చూపిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసవాదులు అంటే ఆ వ్యక్తిత్వ వికాసం కోసం ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళకున్న డిమాండ్ ఇంత అంతా కాదు, వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు. అవన్నీ నిజమైతే ఈ వ్యక్తిత్వ వికాసవాదులు చెప్పేదాని సారాంశం ఏంటి? ఈ ఉన్నటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మనం చిన్న సందు చూసుకుని మనం ఒక్కళ్ళం బాగుపడిపోయే మార్గాలు చెప్తారు వీళ్ళు. మనది అంటే కమ్యూనిస్టులది అటువంటి మార్గం కాదు. ఎంచేత అది పెట్టుబడిదారుల మార్గం, అది బూర్జువా సంస్కృతిలో భాగం. అది అంటే నువ్వు ఈ సమాజంలో ఒక
గొప్ప తెలివితేటలతో, లేతే ఓర్పుతో, సంయమనంతో పలానా పలానా నైపుణ్యాలను అలవాటు చేసుకుని, నువ్వు చిన్న వ్యాపారం మొదలెట్టి ప్రజల్ని ఇలా మోసగించి నువ్వు కోటీశ్వరుడు కావచ్చు. నువ్వు పెద్దవాడివి కావచ్చు. దీనికి ఉదాహరణలకి బోలెడంత మందిని అంబానీలని, అమితాబ్ బచ్చన్‌ని, రకరకాల వాళ్ళని చూపించి, ఇదే మనిషి అందరూ కూడా ఇలాగ బాగుపడొచ్చు. కానీ అక్కడ మనం కూడా ఆలోచించింది ఎవరో సమాధానం చెప్పంది ఒకటి. ప్రతివాడు ప్రతివాడిని మోసం చేస్తే చివరికి ఎవరికి మట్టుకు లాభం ఉంటుంది? ఈవేళ కొత్తగా నేను వేస్తున్నది కాదు. ఎంగెల్సే ఆ ప్రశ్న వేశాడు. ప్రతివాడు పె తన సరుకు విలువ కంటే ఓ 10% అదనంగా తన లాభం వేసుకుని అమ్మితే, అంతిమంగా ఈ వ్యాపారస్తుడికి కూడా మిగిలేదేమి ఉండదని ఆయన నిరూపించాడు. అందుచేతే వ్యక్తిత్వ వికాసవాదులు చెప్పేది కొంతమంది మధ్యతరగతి ఆశావాదులకి, బూర్జువా వర్గం పట్ల విపరీతమైన ఆకర్షణ, అంటే డబ్బు సంపాదనే ఏకైక మానవ లక్ష్యం అని నమ్మేవారికి ఉపయోగపడుతుంది తప్ప, మన మనం చెప్పుకునేటటువంటి సంస్కృతికి వ్యక్తిత్వ వికాసం అనేది పూర్తిగా విరుద్ధమైనది. మనం దానికి వ్యతిరేకంగా పోరాడాలి కూడా. ఎందుచేతంటే మనం పరిస్థితులను మారుస్తూ మనుషులు మారాలని చెప్తాం. వాళ్ళు ఏం చెప్తారు? ఉన్న పరిస్థితుల్లో నువ్వెలాగ డబ్బు సంపాదించుకోవాలి, నువ్వెలాగ పలుకుబడి సంపాదించుకోవాలి, నువ్వెలాగ రాజ్యాధికారం పదవులు సంపాదించాలి, నువ్వెలాగ సామాజిక హోదా సంపాదించాలి, ఈ చిట్కాలు చెప్తారు. ఇవి మనకి విరుద్ధమైంది. ఎంచేత మనకు మొత్తం మానవులు బాగుపడటం కావాలి, మొత్తం పరిస్థితులు మారటం కావాలి. వాళ్ళకి పరిస్థితులు మారటం అక్కర్లేదు. ఉన్న పరిస్థితుల్లో నీకు దొంగదారులు చూపిస్తారు. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కమ్యూనిస్టులు చాలా నిర్లక్ష్యం వహించడమే కాకుండా నెమ్మదిగా ఆ వ్యక్తిత్వ వికాసం వైపు మొగ్గు చూపుతున్నారనేది నా ఆరోపణ. అందుచేత మనం మరోసారి చెప్పుకుందాం. ఉన్న పరిస్థితుల్ని అవకాశం తీసుకుని ఇతర మానవులకి నష్టం జరిగినా సరే మనం బాగుపడటం అనేది మన లక్ష్యం కాదు. పరిస్థితుల్ని మార్చటానికి పోరాడుతూ అందులో మనం మన వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవటం అనేది, నిజమైన మానవులుగా మారటం అనేది మన లక్ష్యం. దీనికి ఏంగెల్స్ అత్యుత్తమంగా చెప్పింది ఏంటంటే, అమానవీయమైన పరిస్థితుల్లో వాళ్ళు, అంటే దుర్భరమైన జీవితం గడుపుతున్నటువంటి ఇంగ్లాండ్ కార్మికులు మానవుల్లాగా ఎలా జీవించగలుగుతున్నారు, జంతువుల కంటే హీనమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు కదా అని ఆయనే ప్రశ్నించుకుని ఆయన ఒక సమాధానం చెప్పాడు. అదేమిటంటే, ఆ అమానవీయమైన పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో మాత్రమే వాళ్ళు మానవులుగా జీవిస్తున్నారు. ఒకసారి ఆ పోరాటం వదిలితే వాళ్ళు మానవులు కారు. అది ఆయన చెప్పిన సారాంశం. అంటే ఏమిటి దీని మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే, అమానవీయమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ కూడా ఆ అమానవీయమైన పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడేవాడు మాత్రమే మానవుడిగా మిగులుతాడు. మిగతా వాళ్ళు భాష వచ్చి, ఆలోచించవలసి వచ్చి, అనేకమైన చావు తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు మేము గొప్ప మానవులు అనుకున్నప్పటికీ కూడా మానవులు కారు. అది ఆయన ఉద్దేశం. అది మనం గ్రహించాలి. ఇప్పుడు ఈ నేపథ్యంలో చూసినప్పుడు వ్యక్తిత్వ వికాసం ఎక్కడైనా ఎప్పుడైనా అసలు ఈ అమానవీయ పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడమని చెప్పిందా, చెప్తుందా? ఎంత దుర్మార్గం మరి ఇది అలా చెప్పబోవడం అనేది. దాని పట్ల మనకెందుకు మోజు? ఇది ఒకసారి అందరూ ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఇది మనం ఆర్థిక రాజకీయ రంగాల్లో దోపిడీ వర్గం అయినటువంటి బూర్జువా వర్గానికి, లేకపోతే భూస్వామ్య అవశేష వర్గాలకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. అయితే అదే సమయంలో పెట్టుబడిదారీ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామా? ఎందుకంటే విలియమ్స్ చెప్పిన దాని ప్రకారం మొత్తం జీవిత విధానమే సంస్కృతి అన్నాడు. అలాగా మన మొత్తం జీవితం చూసుకున్నప్పుడు మన ప్రవర్తన పెట్టుబడిదారీ సంస్కృతికి వ్యతిరేకంగా ఉంటుందా? మన నమ్మకాలు పెట్టుబడిదారీ సంస్కృతికి వ్యతిరేకంగా ఉంటున్నాయా? మన ఆచరణ పెట్టుబడిదారీ సంస్కృతికి వ్యతిరేకంగా ఉంటున్నాయా? కేవలం రాజకీయ ఆర్థిక సమస్యలు మాత్రమే మనం మీద పోరాడుతున్నామా అనేది ఒకసారి కమ్యూనిస్టులు అందరూ కూడా ఆలోచించవలసిన విషయం. చిన్న ఉదాహరణ చెప్తాను. ఆత్మాభిమానంతో సహా అన్ని అంగడి సరుకులు అయిపోతాయి అనేది మార్క్స్ చెప్పిన సుప్రసిద్ధ వాచ. అలా చూసినప్పుడు ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు
మనుషుల ప్రాణాలు పోయినప్పుడు మిగిలిన అన్ని విషయాల కంటే ముందు మనం కమ్యూనిస్టులుగా మనం కోరేది ఏంటంటే ఆ మనిషికి ఇన్ని లక్షల నష్టపరిహారం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఇన్ని సదుపాయాలు, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఇలాంటి అసలు అది అంటే వాళ్ళని దిక్కుమాలిన వాళ్ళుగా వదిలేయాలా అనే వితండవాదం చేస్తే నేను మాట కానీ మనిషి ప్రాణాలని లేకపోతే మనిషి శరీరానికి జీవితానికి తగిన అవయవ లోపాలని ఇటువంటి వాటిని ఆర్థికంతో ముడిపెట్టడం అనేది ఎవరి సంస్కృతి అది? ఖచ్చితంగా బూర్జువా సంస్కృతి. ఎందుకంటే బూర్జువా సంస్కృతి అన్నిటినీ డబ్బుతోటే కొలుస్తుంది. ప్రతి దాన్ని డబ్బుతోటే కొలుస్తుంది. ప్రాణాలేమిటి, దేవుడేమిటి, దెయ్యం ఏమిటి, పుణ్యం ఏమిటి, పాపం ఏమిటి, అన్నిటినీ డబ్బుతోటే కొలుస్తుంది. మనం పరోక్షంగా అయినా చుట్టూ తిరిగి అయినా తక్షణం ఆ బాధితులకు ఉపశమనం కలిగిస్తున్నాం అనే కారణం చెప్పినా సరే మనం చేస్తున్నది కూడా అదే కదా. అంటే ఆ పెట్టుబడిదారీ సంస్కృతి ఎంత బలమైందో మనకి అర్థం కావటం లేదా? ఇటువంటి పెట్టుబడిదారీ సంస్కృతి యొక్క లేకపోతే బూర్జువా సంస్కృతి యొక్క అనుకూల వైఖరి, ఆలోచనలు, ఆచరణలు ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి బూర్జువా వ్యతిరేక రాజకీయ ఆర్థిక పోరాటాలని నిర్వీర్యం చేయటం లేదా అనేది ఒక ప్రశ్న మనం అందరం చేసుకోవాలి. ఎందుచేతంటే ఈవేళ మనం చేసే పోరాటాలకు అనుగుణంగా వాళ్ళు కొద్ది వేతనాలు పెంపో లేకపోతే మరోటో చేసినంత మాత్రాన వాళ్ళకి వచ్చే నష్టం కంటే దీర్ఘకాలికంగా పెట్టుబడిదారీ సంస్కృతికి వ్యతిరేకంగా చేసేటటువంటి పోరాటం వాళ్ళకి ఎక్కువ నష్టం చేస్తుంది. అది వాళ్ళకి తెలుసు. తెలియవలసింది ఏంటంటే మనలో అత్యధికులకి అది తెలియటం లేదు. ఆ విషయాన్ని మనం చేసుకుని అంటే ఏమిటి, మనం ద్వంద్వ వైఖరిలో పడుతున్నాం. రాజకీయ ఆర్థిక విషయాల్లో పెట్టుబడిదారులకి శత్రువులు, ఇతర సాంస్కృతిక విషయాల్లో మన జీవితంలో, మన నమ్మకాల్లో, మన ఆచరణలో ఇవన్నీ మనం వారి సమర్థకులం. ఇది ఇక్కడ ఉన్నటువంటి మన ప్రధానమైన లోపం అనేది నా అభిప్రాయం. కమ్యూనిస్ట్ పార్టీలు మిగతా బూర్జువా పార్టీలు లాంటివి కాదు. కమ్యూనిస్టులు మిగతా బూర్జువా లేకపోతే పోసుకోలు రాజకీయ నాయకులు రాజకీయాలు మాట్లాడేటటువంటి మధ్యతరగతి మేధావులు లాంటి వాళ్ళు కారు. వీళ్ళు బూర్జువా పార్టీలకి ఒక పార్టీ పోతే మరొక పార్టీయే కానీ వర్గపాలన అనేది సుస్థిరం ప్రధానంగా మారనవసరం లేదు. కమ్యూనిస్ట్ పార్టీలకి అటువంటిది కాదు. ప్రధానంగా పాలక దోపిడీ వర్గం అనేది అధికారాన్ని తప్పుకుని ప్రజలకి అధికారం ఇచ్చేటటువంటి ఒక శ్రామిక జన అనుకూలమైనటువంటి వర్గం అధికారంలో రావాలనేది కమ్యూనిస్టుల లక్ష్యం. ఇవే వాళ్ళకి బూర్జువా పార్టీల మధ్య ప్రధానమైన వైరుధ్యాల్లో రాజకీయ తక్షణం ఎవరి అధికారంలో ఉండాలి, ఈ పార్టీ పోతే ఆ పార్టీ, ఆ పార్టీ పోతే ఈ పార్టీ తప్ప అంతకు మించిన భావజాలపరమైనటువంటివి, సాంస్కృతికపరమైనటువంటి విభేదాలు ఉండవు. అయితే కమ్యూనిస్టులు స్థూలంగా చూసుకున్నప్పుడు మొత్తంగా ఈ వ్యవస్థకి, ఈ బూర్జువా రాజకీయ పార్టీలకి అన్నిటికీ సమూలమైన అంటే రాడికల్గా వ్యతిరేకంగా శత్రువుగా ఉండవలసినటువంటి వాళ్ళు వీళ్ళు. మనం అలా ఉన్నామా? అందుచేత కమ్యూనిస్ట్ పార్టీల పని విధానంలోనే ప్రధానంగా ఒక శత్రుపూరితమైనటువంటి వైఖరి అనేది ఉండాలి. అంటే ఏమిటి? ఏదైతే సుదీర్ఘకాలంలో అవ్వచ్చు, తాత్కాలికంగా అవ్వచ్చు, శ్రామిక జన వర్గాలకి నష్టం చేస్తుందో వాటిని అన్నిటి పట్ల దాక్షిణ్యం లేనటువంటి శత్రుపూరిత ద్వేషం మనలో రగిలిపోవాలి. అది ప్రమాణం. మన ఈ సాంస్కృతిక అధ్యయనాలు చెప్పేది ప్రధానమైన లోపం ఏంటంటే ఆర్థిక రాజకీయ విషయాలు తప్ప మిగతా సాంస్కృతికపరమైన విషయాల్లో మన జీవిత ఆచరణ, జీవిత నమ్మకాలు ఇటువంటి వాటిల్లో మనం ఆ శత్రుపూరిత వైఖరిని అవలంబించలేకపోగా తిరిగి వాళ్ళకి మిత్రులుగా ఉంటున్నాము అనేది ప్రధానమైన ఆరోపణ. మనం ఏం చేయాలి అనేది ఆలోచించవలసిన అవసరం ఉంది. మనం ముందు చెప్పుకున్నాం సంస్కృతి మారేది, మారనిది అని. అంటే అర్థం ఏమిటి? అది చారిత్రకం. అంటే చారిత్రకం అంటే చరిత్రతో పాటు మారేది అని. చరిత్రలో మనుషుల మధ్య ఉత్పత్తి సంబంధాలు, ఇతర సంబంధాలు ఒక క్రమంలో మారుతూ ఉంటాయి. అంటే వ్యవస్థలు, మన పరిభాషలో చెప్పుకుంటే వ్యవస్థలు మారుతూ ఉంటాయి.
భూస్వామ్య వ్యవస్థ పోయినప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చాక ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలమైనటువంటి సంస్కృతి, ఇతర విషయాలతో పాటు సంస్కృతి కూడా అనుకూలమైన సంస్కృతి రూపొందడం ప్రారంభిస్తుంది. అయితే ఈ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన విషయం ఏమిటంటే గత వ్యవస్థ యొక్క అవశేషాలు బలంగా కొనసాగుతుంటాయి. అంటే పెట్టుబడిదారీ సంస్కృతికి మారుతూనే గత వ్యవస్థ అవశేషాలు మాత్రం బలంగా కొనసాగుతుంటాయి. మరో విధంగా చెప్పుకోవాలంటే గత వ్యవస్థలో ఉన్నటువంటి సంస్కృతి ఈ కొత్త రూపం, కొత్త వేషం, కొత్త బట్టలు తొడుక్కోవటం లాంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే ఈ మొత్తం చూసినప్పుడు సంస్కృతి ఎప్పుడూ ఒకలా లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇతర దేశాల విషయం పక్క నుంచి మన దేశం విషయం ప్రధానంగా చూస్తే మన దేశంలో గత సంస్కృతిని కొంత పరిశీలించవలసిన అవసరం ఉంది. ఎందుకు దీని వలన, ఈ విశ్లేషణ వలన మనం కొంత ప్రయోజనం పొందొచ్చు. అంటే ఎటువంటి ప్రయోజనం అంటే ఇప్పుడు ఏం చేయాలి. మన దేశంలో ముఖ్యంగా గత సంస్కృతి అనే దాంట్లో ఒక స్పష్టమైన తేడా అనేది కనిపించేదని నా ఉద్దేశం. అంటే ఏమిటి, పాలకులు, ధనిక వర్గాలు ఎవరైతే మెజారిటీ ప్రజల్ని దోపిడీ చేసి జీవిస్తున్నారో వాళ్ళ సంస్కృతి ఒక విధంగాను, పాలితులు, దోపిడీ గురయ్యే వాళ్ళు, శ్రామికుల యొక్క సంస్కృతి ఒక విధంగాను ఉండేది. అందులో సందేహమే లేదు. అయితే ఇప్పటి మేధావులు మనంతా ఒకటే సంస్కృతి, గొప్ప భారతీయ సంస్కృతి లేదా ప్రాచీన సంస్కృతి అని ఇలాంటి కబుర్లు చెప్పొచ్చు, కానీ దానికి రుజువులు మనకి ఈనాడు కూడా కనిపిస్తున్నాయి. మనం చూసుకుంటే సంస్కృతిలో భాగాలైనటువంటి కళ్ళన్నీ చూసుకుంటే అవన్నీ కూడా పాలకుల కళ్ళు వేరు, ప్రజల కళ్ళు వేరు. ఎలా సాహిత్యం చూసుకుంటే జానపద సాహిత్యం వేరు, జానపద పాట వేరు, జానపద కథలు వేరు, జానపద పురాణాలు వేరు, ఇవన్నీ కూడా వేరు. అదే శిష్టుల అంటే పాలక వర్గాల సంస్కృతి వేరు, వాళ్ళ పురాణాలు ఇవన్నీ వేరు. జానపద సాహిత్యం ప్రత్యేకంగా ఇటీవల కాలంలో రికార్డ్ చేసిందే తప్ప మనకి రికార్డ్ అయింది తక్కువగా ఉంటుంది. ఏ విషయం చూసుకున్నప్పటికీ కూడా ఒక ప్రత్యామ్నాయంగా ప్రజల సంస్కృతి పక్కనే ఉండేది. శాస్త్రీయ నృత్యానికి విరుద్ధంగా జానపద నృత్యం, శాస్త్రీయ సంగీతానికి విరుద్ధంగా జానపద సంగీతం, జానపద కళారూపాలు, తోలుబొమ్మలాట్లు అవ్వచ్చు, ఇటువంటి వివిధ కళారూపాలు, అలాగే జానపదానికి సంబంధించిన ఇతరవన్నీ కూడా, అంటే వాళ్ళ కథలు కూడా వేరు. మరీ ముఖ్యంగా చూసుకుంటే మనం సంస్కృతికి చిహ్నంగానే పరిగణించేటటువంటి ఈ మతం లేకపోతే దేవుళ్ళు, ఈ మత కార్యకలాపాలు పూర్తిగా వేరు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాలకులు ప్రత్యేకంగా శిష్ట మతాచారాలని పాటిస్తే, జానపదులు అంటే సామాన్యులు గ్రామ దేవతల్ని, వాళ్ళకి సంబంధించిన ఆచార వ్యవహారాలని, మత తంతుల్ని నిర్వహించారు. దాని అవశేషాలు ఇవాళకి మన గ్రామ దేవతలు కనిపించారు. ఈ గ్రామ దేవతల్ని చాలా లోకుగా, నీచంగా, బూతు సామెతలతోటి వీటితోటి అగ్రవర్ణాలు, ధనిక వర్గాలు పరిగణించే అనేది అర్థమవుతుంది. మనం ఈ గ్రామ దేవతలు ఎక్కడికక్కడే స్థానికులు వందలు వేల మంది ఉంటారు. వీళ్ళకు పూజారులుగా బ్రాహ్మణ పురోహితులు ఉండరు, మామూలు వెనకబడిన కులాల నుంచే ఉంటారు. మొదలైన అనేక విశేషాలు మనం అతి స్పష్టంగా, ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే పాలకుల సంస్కృతికి ప్రత్యామ్నాయంగా పక్కనే ఒక సామాన్య ప్రజల సంస్కృతి ఉంది. పాలక సంస్కృతికి ప్రత్యామ్నాయమే కాకుండా దానికి భిన్నమైనది కూడా. అలా మనం ఎన్ని చూసుకున్నప్పటికీ కూడా పాలక వర్గాల సంస్కృతితో పాటు వాళ్ళకి విరుద్ధంగా, భిన్నంగా సామాన్య ప్రజల సంస్కృతి అనేది ఒకటి ఉండేది. ఇందులో మామూలుగా ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ చూసుకుంటే మనకి ఈవేళ అమావాస్య చాలా మందికి చెడ్డ రోజు. కానీ గత సామాన్యుల సంస్కృతి, గత ప్రజల సంస్కృతిని చూసుకుంటే అమావాస్య మంచి రోజుని పరిగణించేవారేమో అని మనం అనుమానించడానికి బలమైన ఆధారాలు కనిపిస్తాయి. ఉదాహరణకి నేను చాలా మందిని అడిగాను, ఎవరు చెప్పలేదు నాకు దాని గురించిన వివరాలు. ఉదాహరణకు మనం చూసుకుంటే తెలుగు వారికి కొత్త సంవత్సరం ఉగాది రోజు నుంచి ప్రారంభం. అయితే మన జనులు ఇవాళకి కూడా కొంచెం గ్రామీణులు, వెనుకబడిన కులాలకు సంబంధించిన వారు, మిగతా వీళ్ళందరూ కూడా ఉగాదికి ముందు రోజు అనేటువంటి ఆఖరి అమావాస్య, సంవత్సరానికి ఆఖరి అమావాస్యని కొత్త అమావాస్య అంటారు. అంత స్పష్టంగా పలకరు కానీ కొత్త అమాస అంటారు. ఆ రోజు గ్రామ దేవతలకు నైవేద్యాలు పెడతారు. అంటే బూర్లు వగైరాలు చేసి ఒక కోడి కోసి ఇవన్నీ చేస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించవలసింది ఏంటంటే, మన శిష్టుల లెక్క ప్రకారం సంవత్సరంలో ఆఖరి రోజు అయినటువంటి అమావాస్యని
కొత్త అమావాస్య అని ఎందుకన్నారు? దీనికి ఎవ్వరు సరైన సమాధానం, సంతృప్తికరమైన సమాధానం చెప్పలేదు నాకు. కొంతమంది అయితే వాళ్ళకి తెలియక అజ్ఞానులు అన్నారు. కానీ అది తరతరాల నుంచి అలా జరుగుతూనే ఉంది. అదే కాకుండా తమిళనాడులో అమావాస్య మంచి రోజని చాలా మంది అన్నారు. ఈ రెండిటికి చరిత్రలో సంబంధం ఉందా? మనకు కూడా అనేక పండుగలు అంటే శివరాత్రి గాని, పోలాల అమావాస్య గాని, దీపావళి గాని ఇటువంటివన్నీ అమావాస్య రోజున వస్తాయి. అంటే ఇవి శివుడు మన దేశంలో బేదల దేవుడు, వీళ్ళని ఉన్నత వర్గాలు హైజాక్ చేసాయి ఈ శివుడిని. ఇటువంటి సందర్భంలో కానీ ఆ శివరాత్రి అమావాస్య అనే దాన్ని మార్చలేకపోయారు వాళ్ళు. హైజాక్ చేసిన కథలైతే కల్పించగలిగారు కానీ తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం మార్చలేకపోయారు. అంచేత ఇటువంటి వందలు వేలు మనకి నిజ జీవితంలో ఇవాళకి కనిపిస్తాయి. మనం చూడమంటే నెమ్మదిగా మారుతున్నాయి కానీ మనం చూడం. ఏది చూసుకున్నా చివరికి వైద్యం చూసుకున్నా ఆయుర్వేదం డబ్బున్న వాళ్ళు పాలక వర్గాల వైద్యం అయితే, నాటు వైద్యం అచ్చాకు బుచ్చాకు వైద్యం సామాన్య ప్రజల వైద్యం. ఇప్పుడు ఏవైంది దుర్మార్గంగా ఆ వైద్యం అంతా పోయింది కానీ ఆధునిక వైద్యం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది. అంటే దాని ధర రీత్యా ఇదంతా మనం చెప్పుకోవటానికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటంటే ఈ రోజుల్లో సంస్కృతి మొత్తం సమాజం అంతటికీ కలిపి ఉంటుంది కానీ ఒక వర్గానికి అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి లేకపోతే శ్రమజీవులకు వేరుగాను దోపిడీ వర్గాలకు వేరుగాను సంస్కృతి ఉండే వీలు లేదనే వాతావరణం కల్పించారు. నిజానికి మన కమ్యూనిస్టులు చేయవలసిన అతి జరూరైన కార్యక్రమం ఏమిటంటే శ్రామిక వర్గ సంస్కృతి అనే దాన్ని పాలక వర్గాల సంస్కృతి నుంచి వేరు చేసి విడిగా చూపించాలి, నిలబెట్టాలి. అవసరమైనప్పుడు దానికి పోటీగా కూడా నిలపాలి. ఇది చాలా అవసరం ఈ రోజుల్లో. మనం లేదంటే ఎందుకంటే గతంలో విడిగా ఉన్న శ్రమజీవుల సంస్కృతిని ఇప్పటికే చాలా వాటికి అడాప్ట్ చేసుకుంటున్నారు. అంటే ఎలాగంటే అధిక ఆదాయం గలటువంటి గ్రామ దేవతల ఆలయాల్లో గతంలో చాకళ్ళు ఇటువంటి వాళ్ళు మాత్రమే పూజారిగా వ్యవహరించేటటువంటి ఆలయాల్లో వేళ నెమ్మదిగా బ్రాహ్మణులు ప్రవేశించారు. అన్ని డబ్బుతో ముడిపెట్టి నడుపుతున్నారు. ఈ గ్రామీణ సంస్కృతిలో డబ్బు ప్రమేయం అనేది ఏమి ఉండదు. దానికి విరుద్ధంగా అన్ని పెట్టుబడిదారీ సంస్కృతికి సంబంధించిన అన్ని కూడా డబ్బుతో ముడిపెట్టి జరుపుతున్నారు. మనం ఈ మతతంతుల్ని కార్యక్రమాల్ని నెత్తికెత్తుకుని లేకపోతే భుజానికి ఎత్తుకుని చెయ్యాలా ఇప్పుడు అని ప్రశ్నించుకుంటే మనం అలా చెయ్యక్కర్లేదు. కానీ మనం వివక్ష చూపవలసిన అవసరం. అంటే శిష్టుల లేదా దోపిడీ వర్గాల లేదా పాలక వర్గాల యొక్క సంస్కృతికి భిన్నంగా ఎక్కడైతే ప్రజా సంస్కృతి ఉందో దాన్ని కించపరచకుండా కాస్తో కోస్తో దాన్ని ప్రోత్సహించే విధంగా చూడాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంతర్జాతీయంగా మార్క్సిస్ట్ మేధావులు చెప్తున్నది ఏమిటి? కార్మిక వర్గానికి అంటే కార్మిక వర్గం ఎక్కడ ఉందండి, మొత్తం మీద శ్రామిక వర్గం అని వ్యవహరిద్దాం. శ్రామిక వర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి పెట్టుబడిదారీ వ్యతిరేక స్వభావంతో కూడినటువంటి సంస్కృతిని సృష్టిస్తే తప్ప సామాజిక మార్పు సాధ్యం కాదనేది వీళ్ళు నొక్కి చెప్తున్నారు. అంచేత ఈ విషయం మీద మనం దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది ఈ గత సంస్కృతి పరిశీలన అనేది ఎందుకు ఇప్పుడు చేసామంటే అలాంటి ప్రత్యామ్నాయ సంస్కృతి అంటే పెట్టుబడిదారీ వ్యతిరేక సంస్కృతి సృష్టించటం సాధ్యమే అనేది మనం చెప్పుకోవడం కోసం ఇది చెప్పడం జరిగింది. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ సంస్కృతిలో అంటే గత సంస్కృతి నుండి మనకు వారసత్వంగా వచ్చి లభించిన దాంట్లో కొన్ని మంచి విషయాలు ఉంటాయి. ఎక్కువగా ఈ సమాజానికి సరిపోనటువంటివి అభివృద్ధి నిరోధకమైన అభిప్రాయాలు ఉంటాయి. అవి ఈవేళ మనకు అభివృద్ధి నిరోధకం అని చెప్పి ఆనాటి సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు అని మనం చెప్పుకోవడం లేదు. ఎందుచేతంటే ఆనాడు ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అనేది ఎన్నో తరాల ప్రజలకి ఉపశమనం కలిగించింది. ఆ సానుభూతితో మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ఈవేళకి మనం పట్టుకుంటే ప్రతిదానికి దేవుడే దిక్కు అని అనుకుంటూ మానవ ప్రయత్నాన్ని విస్మరించేటటువంటి ఒక రకమైన స్వభావం మనస్తత్వం అలవాటవుతుంది. కాబట్టి దాన్ని ఆచరణలో అంటే ప్రజల్ని ఆ నమ్మకాలు ఉన్న వాళ్ళని మనసు నొప్పించకుండా సున్నితమైన వాదనలతో వాళ్ళు చేయగలిగేలాగా లేదా పక్కనే దానికి పోటీగా ఉన్న వాటికి గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే దిక్కు నీవే దిక్కు అని చెప్తే కుదురుతుందా అని కూడా మన పూర్వీకులే అన్నారు. ఎందుకంటే ధిక్కార సంస్కృతి కూడా గతంలో భాగమే. ఆ ధిక్కార సంస్కృతి అలా కొనసాగింది గతంలో. ఎన్ని రకాల మనం వాచులు సూక్తులు ఇవన్నీ చూసుకుంటే ప్రజల నాలుకల మీద ఉన్నవి మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఇది ధిక్కరించడం కాదా? ఎందుచేతంటే
పాలకవర్గ సంస్కృతి ప్రకారం వాళ్ళు చెప్పింది ఏమిటి? లోకాలన్నీ దేవుడి అధీనంలో ఉంటాయి. దేవుడు మంత్రాల అధీనంలో ఉంటాడు. మంత్రాలు బ్రాహ్మణుని అధీనంలో ఉంటాయి. దీని మీద మొత్తం ప్రజలందరినీ కట్టి ఉంచేటటువంటి ఒక భావజాలాన్ని సృష్టించారు. దీనికి సింపుల్ గా ధిక్కార సంస్కృతి అంటే కొత్త ఆలోచనా పరులైనటువంటి సామాన్యుల్లో ఉన్న ఆలోచనా పరులు మంత్రాలకు చింతకాయలు రాలతాయా, ఏది చదివి మంత్రం చింతకాయని రాలగొట్టి చూపించు అని సవాల్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆ రోజులు. అది మనం గుర్తించాలి. అటువంటి ధోరణిని ప్రోత్సహించాలి. కానీ మనలో వాళ్ళు కూడా అంటే కమ్యూనిస్టులుగా పనిచేస్తున్నటువంటి ఉత్సాహవంతులైన యువకులు కార్యకర్తలు కూడా ఈ హేతువాదులు ఫ్యాషనబుల్ గా చేసేటటువంటి దైవ దూషణ, దేవుళ్ళని తిట్టడం, పూజారులను తిట్టడం, కులాలను తిట్టడం, ఇటువంటి కార్యక్రమాల వలన రావలసినటువంటి అంటే శ్రామిక జనుల్లో రావాల్సినటువంటి ఐక్యత రాకుండా ఉండటం కాకుండా చాలా అపకారం చేస్తుంది ఆచరణలో. దేవుణ్ణి అంగీకరించమను లేకపోతే కులాధిక్యతని అంగీకరించమని అదొక చెప్పేది. కులాధిక్యతని లేకపోతే కుల వివక్షని మనం అంగీకరించం. వాటిని మాటల్లో కంటే ఆచరణలో ఎక్కువ చూపుదాం. కానీ నేడు జరుగుతున్నది ఏమిటి? మాటి మాటికి ఆ వెంకన్నబాబు ఇలాగ ఏడు సైడు ఆడే తలుపులు వేసుకున్నాడు లాంటి వాక్యలు మనం తరచూ చూస్తుంటాం. అవి దైవ విశ్వాసం గల వారిని నొప్పిస్తాయి తప్ప ఆలోచింప చేయవు. వారిని ఆలోచింప చేసేటటువంటి విధంగా మన వ్యాఖ్యలు ఉండాలి. మనం కొంచెం ఓర్పుతో పనిచేయాలి. ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘకాలం పాటు పనిచేయవలసిన కార్యక్రమం. దీనికి చాలా ఓర్పు అవసరం. ఆ విషయం మర్చిపోయి మనం మన వీరత్వం చూపించుకుందాం అనుకుంటే ప్రతికూల ఫలితాలే వస్తాయి తప్ప సానుకూల ఫలితాలు రావు. ధిక్కార సంస్కృతిని అని మనం ఒక మాట అనుకున్నాం. ఇందులో మనం గతం నుంచి ఉదాహరణ తీసుకుంటే అనేక విషయాలు మనకి కనబడతాయి. నేను ఉదాహరణకి మంత్రాలకి చింతకాయలు రాలతాయా అని ఇటువంటివి. ఇవే కాదు, సమాజాన్ని దోచుకుంటున్నటువంటి ఈ అంటే మతం పేరుతోటి, తత్వం పేరుతోటి, ఫిలాసఫీ పేరుతోటి దోచుకుంటున్నటువంటి శక్తుల్ని చాలా మంది చాలా వ్యతిరేకమైన దృష్టితో చూశారనేది మనకి ఈవేళ కొన్ని మాటలని అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. వాటిని సీరియస్ గా తీసుకోవాలి. ఉదాహరణకి అద్వైతులు వస్తున్నారు, అన్నం కొండ దాచేయి అంటే అద్వైతులు వచ్చి ఉన్న అన్నం అంతా తినేసి అన్నం మాయ కుండమాయ అంటారని వాళ్ళు వెటకరంగా చెప్పుకున్నారు. అది లోకోక్తి కూడా. అలాగే అద్వైతులు వస్తున్నారు, చెంబు తేపాడ జాగ్రత్త దాసేయి, ఇటువంటివి చాలా ఉన్నాయి. పాలకవర్గ సంస్కృతిని ధిక్కరించేటివి. అటువంటివి మనకి ఈవేళ పెట్టుబడిదారీ సంస్కృతికి సంబంధించి ధిక్కరించేవి చాలా తక్కువ కనిపిస్తాయి. అవి మనం సృష్టించాలి, వాటిని నిర్మించాలి, వాటిని వ్యాపింప చేయాలి. దానికి మనం ఏం చేయాలో, ఏం చెయ్యగలమో మనం చూడాలి. ఇదే సమయంలో గత సంస్కృతిలో కొన్ని మంచి అలవాట్లు ఇవి ఉంటాయి. ఎలాగంటే పూర్వీకులు మనకు మాట చెప్పి కష్టం వస్తే వాడు పిలిచినా పిలవకపోయినా వెళ్ళాలి, ఆ సుఖం అయితే పిలిస్తేనే వెళ్ళాలి. దాన్నే మరొక రకంగా చెప్పుకోవాలంటే అభానికి పిలవకుండానే వెళ్ళాలి, శుభానికి పిలిస్తేనే వెళ్ళాలి అని కూడా చెప్పుకున్నాం. ఇది నిజానికి చాలా మంచి సూక్తి. అంటే ప్రజల్ని ఐక్యతాభావం తీసుకొచ్చేటటువంటి, ఒక సమిష్టి భావం తీసుకొచ్చేటటువంటి ఆచరణ సూత్రం. ఒక మనిషికి ఏదన్నా కష్టం వస్తే అతను నీకు కబురు పంపేదాకా ఎదురు చూడకుండా నువ్వే తెలుసుకుని వెళ్ళి సాయపడు అనేది అందులో ఉంది. అలాగే ఒక మనిషి సంతోషంతో వేడుక చేసుకుంటుంటే అతను పిలిస్తే మాత్రమే వెళ్ళు, నువ్వు లేకపోతే నువ్వు వెళ్ళకు అని. ఎందుకంటే ఆ సంతోష సమయంలో అతనికి నువ్వు గుర్తు రాలేదు అంటే నువ్వు అంత ముఖ్యుడు కాదేమో అనే ఒక రకం భావన అందులో ఇమిడి ఉంది. ఇటువంటి మంచి మంచివి చాలా ఉన్నాయి, మనం వెతికి పట్టుకోవాలి. గత సంస్కృతిని చూసుకోవాలంటే వాటిని పరిరక్షించుకోవాలి. ఎందుకు పరిరక్షించుకోవాలి? ఈవేళ ఎంత కష్టం వచ్చినా మాకు ఇక్కడ ఒక సోషల్ మీడియాలో ఒక ప్రకటన వచ్చింది, మీ తల్లిదండ్రులు కానీ కావాల్సిన వారు కానీ ఎవరైనా సరే చనిపోయి మీరు అంత్యక్రియలు నిర్వహించలేకపోతే మాకు ఫోన్ చేయండి, మేమే వచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తాము స్వయంగా శరీరాన్ని తీసుకెళ్లి అని చెప్పి. ఇంత పరిస్థితి ఎందుకుంది? ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే వాళ్ళకి నేను 5,000 10,000 ఖర్చు పెట్టాను కదా, నాకు తండ్రి మీద లేకపోతే తల్లి మీద ప్రేమ ఉండబట్టే అంటే ప్రతి దాన్ని డబ్బుతో కొలిచేటటువంటి ఒక మనస్తత్వాన్ని వ్యవస్థ మనకు అలవాటు చేస్తుంది. దానికి ప్రతిగా మనం చూసుకోవాలి. ఇదే గత సంస్కృతి చూస్తే మనకి తేడాగా కనిపిస్తుంది.
అంటే ఇప్పటికీ ఆ ఆనవాళ్ళున్నాయి. వాటిని వెనక్కి కొంచెం తవ్వుకుని వెళ్తే. అగ్రవర్ణాలు వారు ముఖ్యంగా బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళు చనిపోతే శ్మశానానికి కూడా శవం కూడా వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది. అదే వెనుకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళు, సామాన్య ప్రజలకు సంబంధించిన వాళ్ళు వెళ్తే పిలిచినా పిలవకపోయినా వందల మంది కూడా వెళ్తూ ఆ పేటంతా వెళ్తుంది. అది కూడా విచిత్రంగా దానికి సరైన వివరణ ఇవ్వటం లేదు గానీ ఎవరును. మేళతాళాలతో ఈలలేసుకుంటూ, నృత్యాలు చేస్తూ చాలా ఆనందంగా తీసుకెళ్తారు. ఏమిటి దీని వెనకాల ఉన్న తాత్వికత? వీటిని అర్థం చేసుకోవాలి. ఒకాయన చెప్పింది ఏంటంటే నాకు, నేను అడిగితే, ఈ దుర్భరమైన ఈ జీవితం నుంచి విముక్తి చెంది నువ్వు సుఖపడిపోయావు నాయనా అని చెప్పటం, నీ ఆనందంలో మేము పంచుకుంటున్నాం అని చెప్పటం, ఆ ఆనందం సందర్భంగానే మద్యం సేవించటం, ఇవి ఆచారాలుగా ఉన్నాయని. ఈ మద్యం సేవించటం లేకపోతే నృత్యాలు చేయటం ఇటువంటిది మనం పాటించకపోయినా ఎక్కువ మంది కూడా వెళ్ళటం అనే దాన్ని మనం ప్రోత్సహించి తీరాలి. ఇటువంటి అనేక వందల వేల విషయాలు ఉంటాయి మంచివి మనం ఇవాళకి. ఇది ఒక ప్రతిఘటన రూపం కింద ఉంటుంది. ఎందుకంటే మనం ఈవేళ ఒక సామాన్యుడు చనిపోయిన వందల మంది హాజరైతే, అదే బాగా బిలీనీర్ అయితే ఏమో చెప్పలేం తప్ప, వాడి బంధుత్వం ఉన్నా లేకపోయినా అందరూ హాజరవుతారు తప్ప, మామూలు వాళ్ళు ధనికులైనా చనిపోయిన పెద్ద ఎక్కువగా హాజరు కారు. అది అందుచేత ప్రతిఘటన రూపమే అది. ఈ రకమైన ప్రవర్తనలో ప్రతిఘటన, ఇలా ప్రతి చిన్న విషయం సంస్కృతిలో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుందని నా విశ్వాసం. గత సంస్కృతి నుండి మనకి వచ్చిన వాటిల్లో కొన్ని చూస్తే కొన్ని అమాయకమైన ప్రతిపాదనలు కనిపిస్తాయి. అంటే ఎటువంటివంటే జానపద కథలన్నిటిలో కూడా చివరికి న్యాయం, ధర్మం ఇవి జయిస్తాయనేది. ఇది మంచి విషయం లాగానే కనిపిస్తుంది. కానీ ఈ వ్యవస్థలో మాత్రం దీన్ని నిరుత్సాహపరచవలసిన అవసరం ఉంది. అలాగే ప్రజల కష్టాలకి వారు చేసుకున్న కర్మ ఫలితం. ఎవరో మనలాంటి తిక్క మనిషి, నేను ఏం పాపం చేశానో చెప్పు, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి చెప్పు అని నిలదీస్తే దానికి సమాధానం చెప్పలేక, ఈ జన్మలో పాపం కాదు, గత కోటి జన్మల పాపాలన్నీ కూడా ఈవేళ నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి అనేది ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఇంకోటి అర్థం అవుతుంది. ఈవేళ మనకు ప్రవచనకారులు చెప్తున్నది ఏమిటి? పెట్టుబడిదారీ సంస్కృతికి అనుకూలంగా ప్రవచనకారులు చెప్తున్నది ఏమిటంటే, నువ్వు ఒక యజ్ఞం చేస్తాను, లేకపోతే కాశీ వెళ్ళి కాశీలో విశ్వేశ్వరుని సందర్శించుకుని అక్కడ తిరిగి వస్తేను నీ కోటి జన్మల పాపాలు నశిస్తాయి అని. కాశీ వెళ్ళాలంటే డబ్బు కావాలి, యజ్ఞం చేయాలంటే డబ్బు కావాలి. అంటే ఏమైంది? ఈ కర్మ కూడా డబ్బుతోటి మనం మైనస్ చేసుకోవచ్చు. అదే సమయంలో ఆ కర్మకు విరుగుడైనటువంటి, లేకపోతే ఆ పాపానికి విరుగుడైనటువంటి పుణ్యాన్ని మనం కొనుక్కోవచ్చు డబ్బు ఉంటే. మరి డబ్బు లేని వాడికి నువ్వు మంచి పనులు చెయ్యి, వినయంగా ఉండు, ఎవరికి అపకారం చేయకు, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, ఇలాంటి నీతులు చెప్తుంటారు. మనం ఈ నీతుల విషయంలో చాలా తెలివితేటలుగా విచక్షణతో వ్యవహరించాలి. ఏం చేద్దంటే మన అంటే మంచి వాళ్ళైన ఆదర్శాలు కలిగిన యువకులు చాలా మంది ఈ నీతుల పట్ల విపరీతమైన మోజుతో ఉన్నారు. అందులో కూడా ఎటువంటి నీతులు? స్టీవ్ జాబ్స్ గారు చెప్పినవో, లేకపోతే మన సుధా నారాయణమూర్తి గారు చెప్పినవో, లేకపోతే అబ్దుల్ కలాం గారు చెప్పినవో, ఇలాంటి వాళ్ళ నీతులుకి విశేషమైన ప్రచారం కల్పిస్తున్నారు. ఇవి తీవ్ర అపకారం చేస్తాయి మన ఆలోచన విధానానికి. ఎంచేదంటే వాస్తవ జీవితానికి సంబంధం లేకుండా ఈ నీతులు ఉంటాయి. కష్టపడితే అందరూ నారాయణమూర్తులు అయిపోతారా? అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క ఇన్ఫోసిస్ కంపెనీ పెట్టగలరా? లేకపోతే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగా వేల కోట్ల ఆస్తికి యజమానులు కాగలరా? అది సాధ్యమేనా? అసలు ఈ భూగోళం సరిపోతుందా? ఇవి ఎప్పుడు ఆలోచించనివ్వరు. మన ఈ నీతులు చెప్పే మంచి వాళ్ళైన యువకులు కూడా ఇవి ఆలోచించరు. అది ఒకసారి గుర్తు చేయాలి మనం. అందుచేత పాత సమాజం నుంచి వచ్చినటువంటి వాటిలో తీవ్రమైన ఈ దుర్మార్గంతో కూడినటువంటి వాటిని ప్రతిఘటించాలి. అమాయకత్వంతో కూడిన వాటిని ఆ అమాయకత్వం పోయేలాగా తెలివితేటలు నేర్పాలి. ఇంకా అటు ఇటు కాకుండా ఉన్న వాటిని నెమ్మదిగా పరిహరించే విధంగా, ఆలోచించే విధంగా చేయాలి తప్ప ప్రజల్ని కించపరిచి, ప్రజలు మూర్ఖులు, ఇంకొకటి అని నిందిస్తే నేను ఒకటే చెప్తాను, మూర్ఖత్వం అనేది ప్రజలకు పరిమితం అంటే కాదు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక అతి గొప్ప డాక్టర్ అట, ఆయన చాలా సుప్రసిద్ధుడట.
ఆయన ప్రత్యేకంగా కావాలని సత్యసాయిబాబా ఫోటో పక్కన నిలబడి ఆ వీడియో చేశాడు. కోవిడ్ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. ఆయన మనకు చెప్తున్నదేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మన ఆచరణలో వాస్తవమైన జాగ్రత్తలు చెప్తున్నాడు. కానీ ఆ పక్కన నిలువెత్తు పెయింటింగు సత్యసాయిబాబాది పెట్టి మనకేం చెప్తున్నాడంటే, ఆ దైవాన్ని ఆశ్రయించు అని చెప్పకనే చెప్తున్నాడు. దైవాన్నని కూడా అనటం లేదు. ఒక వివాదాస్పదుడైనటువంటి ఒక బాబాని, చనిపోయిన బాబాని ఆశ్రయించమని ఆయన చెప్తున్నాడు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఈ బాబాల విషయంలో ఎవరిది పెద్ద ఎక్కువ మూర్ఖత్వం? ఒక గుడిలో పెద్దింటమ్మకో నూకాలమ్మకో కోడిని కోసి మొక్కుకునే ప్రజల ఎక్కువ మూర్ఖత్వమా? ఇటువంటి మహామేధావులు, విజ్ఞాన కనులు, అది బయాలజీని, మానవ శరీర శాస్త్రాన్ని అన్నిటినీ కాచి వడపోసినటువంటి వాళ్ళు సత్యసాయిబాబా అటువంటి వాళ్ళని ఆశ్రయించమని పరోక్షంగా సూచించటం ఎక్కువ మూర్ఖత్వం. అంచేత సైన్స్ కి, మన జ్ఞానానికి వీటికి సంబంధం లేకుండా పోయింది. చేసేశారు, అలా చేసేశారు. పెట్టుబడిదారి వ్యవస్థ లక్షణం అది. అంటే ఏదైనా సరే, అది పురాణం కావచ్చు, సైన్స్ కావచ్చు, నీ నైపుణ్యం కావచ్చు, డబ్బు సంపాదించగలిగితేనే అది గొప్పది. క్రీడైనా సరే, సచిన్ టెండూల్కర్ ఎందుకు గొప్పవాడు? అన్ని 100 కోట్ల ఆస్తి సంపాదించగలిగాడు కాబట్టి గొప్పవాడు. అమితాబ్ బచ్చన్ ఎందుకు గొప్పవాడు? ఆయన నటన మాత్రమే చూసుకుని, ఆయన్ని మించిన నటులు ఉన్నారు సామాన్యులు, కానీ ఆయనంత ఆస్తి సంపాదించలేదు కదా వీళ్ళు. అంటే ఆస్తికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళు ఈ విషయాలన్నీ ఇలా చేస్తున్నారు. దీన్ని అడుగడుగునా ప్రతిఘటించాలి. ఏదో ఒక ఉద్యమం కింద పార్టీ తీసుకుని ఇంకొకటో చేసుకుని చేయలేరు. ప్రతి మనిషి, ప్రతి మార్క్సిజాన్ని అర్థం చేసుకుని కమ్యూనిస్ట్ గా ఉండదలుచుకున్నటువంటి ప్రతి మనిషి వీటిలన్నిటిని గురించి కూలంకషంగా అర్థం చేసుకుని ప్రతి దాన్ని, అది చేయబోయే సమాజం మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే దృక్కోణంతో ఆలోచిస్తూ ప్రతి దాన్ని మనం తగిన విధంగా స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిల్లో అతి మామూలు విషయాలు మన దైనందిన జీవితం నుంచి ఎదురయ్యే మనకు విషయాలు చెప్పుకున్నాం. అయితే సాంస్కృతిక సిద్ధాంతంలో అత్యంత ప్రధానంగా చర్చించే విషయాలు కొన్ని ఉన్నాయి. అంటే ఇంచుమించు 90% అధ్యయనాలు వినిమయవాదం, లింగ వివక్ష, మీడియా అధ్యయనాలు వీటి మీదే జరుగుతాయి. ఇందులో ఇవన్నీ చాలా ప్రధానమైన అయినప్పటికీ కూడా జనరంజకంగా ఉండటం కోసం, అందరికీ మన సొంత విషయాలు, మన విషయాలు, మనకు తెలిసిన విషయాలు మాట్లాడుతున్నారు అనిపించుకోవటం కోసం నేను అతి సామాన్యమైన విషయాలు, అదే సమయంలో నా దృష్టిలో చాలా ప్రధానమైన విషయాలు మీతో ముచ్చటించడం జరిగింది. ఇప్పుడు కనీసంగా నిన్న 2 ప్రధాన విషయాలు, అంటే మీడియా గురించి చర్చించడానికి మన వేదిక, ఈ ఉపన్యాస పరిధి సరిపోదు, కానీ ప్రధానంగా లింగ వివక్ష గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది సంస్కృతిలో అత్యంత ప్రధానమైన విషయం. ప్రాచీన కాలం నుంచి మాతృస్వామిక సమాజం ఎలా ఉండేదో మనకు తెలియదు, కానీ దాని తర్వాత వచ్చినటువంటి ఆర్య సంస్కృతి అనే దాంట్లో స్త్రీలకి అసలు ప్రాధాన్యత లేదు. అది మనకు పురాణాల ద్వారా, వేదాల ద్వారా, వీటి ద్వారా తెలుస్తుంది. ఏదో 1-2 అడపాదడప, అంటే గార్గి, మైత్రేయి ఇలాంటి వాళ్ళని చూపించి స్త్రీలకు ప్రాధాన్యత ఉంది, స్త్రీలు కూడా విద్యావంతులు, తత్వవేత్తలు ఉన్నారు అని చెప్పడం తప్ప చివరకు స్త్రీ దేవతలకు కూడా ఆర్య సంస్కృతిలో ప్రాధాన్యత లేదు. దీనికి సమాంతరంగా మాతృస్వామిక వ్యవస్థ అవశేషాలతో స్త్రీ దేవతలనే ప్రధానంగా కొలిచేటటువంటి ఒక సంస్కృతి మన దేశంలోనే ఉండేది. దాని యొక్క నుంచి వచ్చిందే. అంటే ఆర్య సంస్కృతికి ఉన్న గొప్ప విశేషం ఏంటంటే అన్ని సంస్కృతుల్ని ఎంతో కొంత తనలో ఇడ్చుకోవటం. ఈ మన దేవి ఆరాధన, కాళీ లేదా ఈ దేవి భాగవతం, ఇటువంటివన్నీ చూస్తే స్త్రీకి విలువనిచ్చే సంస్కృతి కూడా మన దేశంలో ఉంది అనేది అర్థమవుతుంది. గతంలో, ఇప్పటి అంటే వర్తమాన సమాజంలో మనం స్త్రీల పరిస్థితి గురించి చూస్తే కొంత ఆత్మవిమర్శనాత్మకంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ స్త్రీకి ఎంతో స్వేచ్ఛ ఇచ్చింది అని చాలా మంది అనుకుంటుంటారు, కానీ ఇవాళకి కూడా స్త్రీని ఒక విలాస వస్తువుగా
పురుషుడికి సంతృప్తినిచ్చే, పురుషుడికి ఆనందాన్ని కలిగించే, లేకపోతే జనులందరికీ చూడటానికి అందంగా కనిపించేటటువంటి ఒక సరుకుగానే చూస్తున్నారనేది ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు తిరస్కరించలేని విషయం. ఇక మనం ముందు నుంచి కూడా వ్యక్తులుగా ప్రవర్తన ఇటువంటి విషయాల్లో మనం పరిగణలోకి తీసుకుంటున్నాం కాబట్టి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోం. మన మధ్యతరగతి యువకులు వీళ్ళు ఆదర్శ భావాలు ఉన్నవాళ్ళైనప్పటికీ కూడా అందానికి కొంచెం అధిక ప్రాధాన్యత ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉంటాం. అందానికి వీడి సౌందర్యోపాసకుడా అంచేత సౌందర్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని మనం అనుకోవటం ఖచ్చితంగా లేదు. ఎంచేతంటే సంస్కృతి బలంగా ఒకటి రుద్దింది మన మీద. ఏమిటంటే ఈ పెట్టుబడిదారీ సంస్కృతి మన మీద రుద్దుతున్నది ఏమిటి? నీ విలువ కాకుండా నీకున్న వస్తువుల విలువే నీ విలువ. నీకంటూ విలువేమీ లేదు. అది సున్నా, శూన్యం. నీకు ఎన్ని వస్తువులు ఉంటే వాటి విలువ ఎంత ఎక్కువ అయితే వాటి విలువే నీ విలువ అనేది పెట్టుబడిదారీ సంస్కృతి చెప్పకనే చెప్తూ ఆచరణలో చూపిస్తూ మన నరాన్ని మనకి ఇంజెక్ట్ చేసింది. ఇందులో భాగంగానే మనం ఆత్మవిమర్శనాత్మకంగా ఆలోచించుకుంటే ఒకటి కనబడుతుంది. మంచివాళ్ళు, మంచి యువకులు అనుకున్న వాళ్ళు కూడా తన అందమైన భార్యని ఒక ప్రదర్శన వస్తువుగా అలంకరింపజేసి వాళ్ళని కూడా మానసికంగా అలా తయారు చేస్తుంది సమాజం. ఆ స్త్రీలను కూడా వాళ్ళు తమ అందం ప్రదర్శన వస్తువు అన్నట్టుగా అందంగా తయారైన భార్యని బైక్ మీద ఎక్కించుకుని ఊర్లో తిరగటం అనేది ఒక అలవాటు. ఇందులో ఉన్నటువంటి మనస్తత్వం ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అంటే నీకున్న వస్తువుల విలువే గాని నీకంటూ విలువ లేదని పెట్టుబడిదారీ సంస్కృతి మనకు చెప్తోంది. అటువంటి వస్తువుల్లో ఒక భాగం అంటే నీకు మంచి కారు ఉంటే కారు, లేదా బైక్ ఉంటే బైకు, ఉంగరాలు, నీ బట్టలు, నీ కొంతమంది అయితే బంగారం గొలుసులు కూడా మెడలో వేసుకుంటారు మగవాళ్ళు. వీటిలన్నిటితో పాటు ఒక అందమైన భార్య అనేది కూడా ఒక వస్తువుగా పరిగణించడం లేదా మనం? అంటే వాటన్నిటినీ చూపించి మన విలువను పెంచుకునే ప్రయత్నం ఎలా చేస్తున్నాము పెట్టుబడిదారీ సంస్కృతికి లొంగిపోయి. అలాగే అందమైన భార్యను కూడా చూపించి మనం మన విలువను పెంచుకునే ప్రయత్నం చేయటం లేదా అనేది ఒకసారి అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలనేది నా విజ్ఞప్తి. ఇంకా అభ్యుదయవాదులు అనుకునే వాళ్ళు చాలా మంది సామాజికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించగలిగే స్థితులు లేవు ఈవేళ. ఎందుకంటే ఎంత ఉదారవాది అయినప్పటికీ భార్యని ఎంత గౌరవంగా చూసేవాడు కూడా తన సమాజంలో పొందుతున్న హక్కులన్నీ భార్యకి లభించేలాగా చెయ్యలేడు. ఎందుచేతంటే చాలా సాధారణమైన మనం పురుషులుగా ఎక్కడికైనా ఏ టీ బడ్డీ దగ్గరైనా నిలబడి టీ తాగి అలవాటు ఉన్న వాళ్ళు సిగరెట్ కాల్చుకుని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేమం చేయగలరు. అలాగా ఈ సమాజంలో స్త్రీలకు అవకాశం ఉందా? లేదు. ఇది అన్ని చాలా చిన్న విషయాలుగా కనిపించేటటువంటి చాలా మౌలికమైన విషయాలు. అంటే స్త్రీ స్థానం ఏటో పరోక్షంగా తెలియజేస్తాయి. దీన్ని అధిగమించేటటువంటి ఎటువంటి ప్రయత్నాన్నైనా సరే మనం నిరోధించకుండా ప్రోత్సహించవలసిన అవసరం ఉంటుంది. అంటే ఇందులో రకరకాల జటిల సమస్యలు ఉంటాయి. కొంతమంది ఏమిటారంటే స్త్రీల వస్త్రధారణని వేలెత్తి చూపకూడదు, లేకపోతే విమర్శించకూడదు అనేటటువంటి ధోరణి కొంతమందిలో ఉంటుంది. అటువంటి యువతులు, అమ్మాయిలు వీళ్ళు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే మన అందం ప్రదర్శనా వస్తువా అనే విషయం మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇంకా ఇంట్లో స్త్రీ మీద మనం చూపేటటువంటి విచక్షణ లేదంటే పెత్తనం ఇవన్నీ లేకుండా చేయవలసిన అవసరం ఉంది. దీన్ని ఆదర్శంగా అందరికీ అంటే పూర్వం ఇప్పటికీ కూడా మనం కార్టూన్లు కానీ జోకులు కానీ చూసుకుంటే గయ్యాళి భార్యల మీద జోకులు ఎక్కువ వస్తాయి. నిజమే, గయ్యాళి భార్యలు ఉన్నమాట నిజమే. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి రియాక్షన్ గా వచ్చింది. అంటే మగవాళ్ళ పెత్తనానికి రియాక్షన్ గా వచ్చింది ఆ పరిస్థితి. కొంతమంది గయ్యాళ్ళు ఉంటారు. ఎందుకంటే మొదటే లోకు ఇస్తే పూర్తిగా అణిచివేస్తాడు పురుషుడు అనేది మనకు తెలిసిన మనం మంచివాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా మనం ఈవేళ ఒక పురుషుడు పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది ఎంత నేరము, అలాగే ఒక స్త్రీ పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది ఎంత నేరము, రెండిటికి పోల్చవలసి వచ్చినప్పుడు మనం ఎంతో అభ్యుదయవాదులు అనుకున్న వాళ్ళం కూడా స్త్రీలది ఎక్కువ తప్పు అనే విషయంగా ఆ విధంగా ఆలోచిస్తాం. ఇది న్యాయమేనా?
ఇది మామూలుగా ఆధారాలు లేకుండా చేస్తున్నది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే జరిగింది. అందులో ఈ కార్మిక వర్గం అనుకునేవాళ్ళు, ఈ కార్మికులు అంటే రాబోయే తరానికి ప్రతినిధులని మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో వాళ్ళు స్త్రీలని, పిల్లని ఇంటి దగ్గర దుర్మార్గంగా అణిచివేయటం, తమకు సేవ చేయించుకోవటం ఇటువంటి విషయాల్లో ఏ మధ్యతరగతి వర్గానికి కానీ, బూర్జువా వర్గానికి కానీ ఏ ఒక్కళ్ళకి తీసిపోని విధంగా దుర్మార్గంగా ఉన్నారనేది సర్వేలో తేలింది. అందుచేత ఈ స్త్రీల విషయం ఆలోచించాలి. చాలా సున్నితమైంది. మనం ఎటువంటి పనులు చేస్తున్నాం? వాటికి ముఖ్యంగా స్త్రీలు ఎదగడానికి ఉపయోగపడుతున్నామా? సమాజం మొత్తంగా చూసుకుంటే స్త్రీలని పూర్తిగా అజ్ఞానంలో ఉంచేటటువంటి ప్రయత్నాలు చాలా గట్టిగా జరుగుతున్నాయి. స్త్రీలంటే చీరలకి కొనుగోలుదారులని, నగలకు కొనుగోలుదారులని, లేకపోతే ఈ టీవీ సీరియల్స్ కి బానిసలనేటటువంటి భావించి మార్కెట్ శక్తులు అలాగే ప్రవర్తిస్తున్నాయి. దానికి వాళ్ళకి లాభాలు వస్తున్నాయి కూడా. వాళ్ళకి ఫలితం దక్కుతుంది కూడా. ఆ మధ్య హైదరాబాద్ నుంచి ఒక డాక్టర్ గారు అంటే మానసిక రుగ్మతలను నయం చేసే డాక్టర్ గారు, సైకియాట్రిస్ట్ చెప్పాడు. ఈ టీవీలలో వచ్చేటటువంటి ఆడవిల్లల్ని ఈ సీరియల్స్ చాలా ప్రమాదకరంగా తయారయ్యి మానసిక రుగ్మతలకు కారణం అవుతున్నాయి ఆడవారిలో అని చెప్పి. కానీ దీన్ని సమాజం పట్టించుకోవటం లేదు. మనం బయట తిరుగుతాం పురుషులుగా, స్త్రీలోటి ఏదోటి ఏడుస్తారులే ఇంట్లో కూర్చుని. ఏం చేస్తారు మరి? వాళ్ళకి మట్టు కాలక్షేపం అవుతుంది కదా. మనం ఎంతసేపు మన అదేమిటంటే వాళ్ళు అడిగిన చీర కొనటం, వాళ్ళు అడిగిన నగలు కొనటం, వాళ్ళకి కావాల్సిన సినిమా చూపించడం, లేకపోతే బజార్లో ఒకసారి తిప్పటం, ఇటువంటి వాళ్ళకంటూ సొంతంగా ఒక వ్యాపకం, ఒక వ్యక్తిత్వం, ఇవన్నీ అభివృద్ధి చేసుకునేందుకు మనం ఏ విధంగా సాయపడుతున్నాము, మనం ఏ విధంగా దోహదం చేస్తున్నామా, మనకు తెలియకుండానే పరోక్షంగా వాటికి అడ్డుపడుతున్నామా అనేది మనం అందరం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రపంచ జనాభాలో సగంగా ఉన్నటువంటి స్త్రీలు పాత్ర లేకుండా ఏ సామాజిక విప్లవం కూడా సక్సెస్ అవ్వదు. ఏ సామాజిక విప్లవం అంటే బయట సాయుధ పోరాటం అని కాదు నా ఉద్దేశం. సమాజం సమూలంగా మార్పు చెందేటటువంటి క్రమం ఏది కూడా స్త్రీల పాత్ర లేనిదే పూర్తి కాదు. అది నిజం. స్త్రీలని అత్యుత్తమంగా చూపిస్తూ ఎన్నో సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి, కళా ప్రక్రియలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీటన్నిటికంటే కూడా గతం నుంచి వచ్చినటువంటి ఒక ప్రధానమైన దుర్మార్గపు వారసత్వం ఏంటంటే సంస్కృతిలో స్త్రీకి సమన్యాయం జరగటం లేదు. కూలీ దగ్గర నుంచి, కూలీ రేట్ల దగ్గర నుంచి, ఏ విషయంలోనూ కూడా, ఇంటి పని దగ్గర నుంచి, పిల్లల బాధ్యత దగ్గర నుంచి, ఏ విషయంలో కూడా స్త్రీలకు సమన్యాయం జరగటం లేదనేది నిర్వివాదమైన అంశం. అంచేత దీన్ని తప్పనిసరిగా మనం అందరం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు. మనం అభ్యుదయవాదులు అనుకునే వాళ్ళం, కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళం కూడా అందరూ కొంతమంది చేయొచ్చేమో గాని అందరూ స్త్రీలకు న్యాయం చేయలేకపోతున్నారు అనేది. దానికి సమాజంలో ఉన్న పరిస్థితులు కూడా కారణం కాదను. కానీ మన లోపల వీలున్నంత వరకు మటుకు మనం వాళ్ళకి న్యాయం చేయటానికి ప్రయత్నం చెయ్యాలి. తప్పనిసరిగా అక్కడి నుంచే ప్రారంభం కావాలి అనేది నా అభిప్రాయం. నిజానికి దీని గురించి చెప్పవలసింది చాలా ఉన్నప్పటికీ మనకి నాకు ఇచ్చే సమయం దగ్గర పడుతున్నది. అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అందరినీ పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా దోచుకుంటుందో తెలియజేసేటటువంటి, మనం అందరం తప్పనిసరిగా వ్యతిరేకించవలసినట్టు అతి ముఖ్య విషయం చెప్పి ముగిస్తాను. అది వినిమయ తత్వం. దీన్నే అంటే ప్రతి మనిషి నీ జీవన సార్థకత ఏమిటంటే నీకు ఎన్ని వస్తువులు ఉన్నాయి, నువ్వు ఎన్ని వస్తువులను వినియోగిస్తున్నావు అంటాం కూడా న్యాయం కాదు. ఎన్ని వస్తువులు కొనగలుగుతున్నావు. నువ్వు ఒళ్ళు హోనం చేసుకుని రోజుకు 12 గంటలు 14 గంటలు పనిచేసి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో వస్తువులు కొను. నీ ఆరోగ్యం పాడైపోయి నువ్వు 45 ఏళ్లకో 50 ఏళ్ళ లోపలనే చనిపోతే నీ కర్మ అది అని ఈ సమాజం చెప్పకనే చెప్తుంది. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు బోధించేటప్పుడు మార్కెటింగ్ సూత్రం ఒకటి చెప్తారు. అదేమిటంటే ఏదైనా ఒక వస్తువు అవసరం ఉన్నవాడు అది దాన్ని ఎక్కడున్నా గాలించి కొనుక్కుంటాడు. అది మార్కెటింగ్ నైపుణ్యం కాదు అలాంటి వాడికి అమ్మటం. మార్కెటింగ్ ప్రతిభ ఎక్కడ ఉందంటే 1% కూడా అవసరం లేని వ్యక్తి చేత ఆ వస్తువుని కొనిపించటమే మార్కెటింగ్ ప్రతిభ అంటారు. ఇది ఎంత దుర్మార్గమైన పెట్టుబడిదారి సూత్రమో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ
తెలియకుండానే అందరిలో ప్రవేశించి అందరినీ ఆటలాడిస్తున్నది ఈవేళ. దానికి అనుగుణంగా అనేక దుర్మార్గపు ఎత్తుగడలు పాటిస్తుంది. మనం వాడే వస్తువులు, ఫోన్లు, కంప్యూటర్లు ఇటువంటివన్నీ చూస్తే పూర్వం గతంలో సైకిల్ కొంటే 50 ఏళ్ళు కూడా వాడేవాళ్ళు ఉండేవారు అలా రిపేర్లు చేయించుకుంటూ. కానీ ఈవేళ ఏ వస్తువు కూడా ఒకసారి పాడైతే పారేయటమే తప్ప దాని లైఫ్ అయిపోయేలాగా వాళ్ళు ముందే డిసైడ్ చేస్తున్నారు త్వరగా. ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు. ఇవన్నీ కూడా ఎక్కువ వస్తువులు కొనిపించటం రిపీటెడ్ గా ప్రజల చేత. దానికోసం నానా అగచాట్లు పడి వీళ్ళు సంపాదించడం. ఈ వస్తువులను ప్రదర్శించుకుని ఆటికి ఇంత విలువ ఉందో లెక్కేసుకోండి. ఆ విలువ అంతా నాదే అని వీళ్ళు చెప్పుకునే తాపత్రయం. ఈ వస్తు వినిమయవాదం ఎంత ఇదైపోయిందంటే నిజానికి వస్తువులు లేనివాడు తనకు తెలియకుండానే తాను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి లోనైపోయేటటువంటి దుర్మార్గమైన ఒక మానసిక స్థితిని ఈ వ్యవస్థ కల్పించింది. ఈ వినిమయవాదం నీకు ఇక్కడ అక్కడ కాదు, అన్ని చోట్ల ప్రవేశించింది. నీ పడగదిలోకి, నీ వంటింట్లోకి, నీ స్నానపు గదిలోకి, అన్ని గదుల్లోకి, అన్ని చోట్లకి, నీ ప్రైవేట్ జీవితంలో, ఆఖరికి నీ కలల్లో కూడా ఈ వినిమయవాదం ప్రవేశించింది. ప్రమేయం లేనటువంటి కళ ఎప్పుడన్నా వస్తుందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏదో ఒక అంశం ఉంటుంది అందులో. వాళ్ళు అనేకమైన పరిశోధనలు చేసి మనుషుల్ని ఎలా ఆకట్టుకోగలరు. మనం కొన్ని వాణిజ్య ప్రకటనలు అవి చూసినప్పుడు బుద్ధి లేదేటి ఇవన్నీ ఎందుకు, అసలు ఎవడ పట్టించుకుంటాడు వీడు అనుకుంటాం. కానీ వాళ్ళు సైకాలజీ మీద కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు కొనుక్కున్నది ఏంటంటే అది చెత్త విషయం, అబద్ధం అని అనుకున్నప్పటికీ కూడా ఒకే పేరు పదే పదే వింటే ఆ విన్న తర్వాత మనం షాప్కి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే అప్రయత్నంగా ఏ పేస్ట్ కావాలండి, ఏ సబ్బు కావాలండి, లేకపోతే ఏదని అక్కడ సేల్స్ మ్యాన్ అడిగినప్పుడు అనాలోచితంగా మనం ఎక్కువ సార్లు విని మన మెదడులో ముద్రింపబడినటువంటి వస్తువు పేరే చెప్తాం అనేది పరిశోధనలో తేలింది. అంత వాళ్ళు పరిశోధించి అలాంటి విషయాలు. ఇప్పుడు మీకు అమెరికాలో ఈ అన్నిటికంటే ఈ వాణిజ్య ప్రకటనలు చాలా ఎక్కువ. అయితే అటువంటి అమెరికాలో కూడా వాళ్ళు పరిశోధించి కనుక్కున్నది ఏంటంటే బాస్కెట్ బాల్ ఆట మధ్యలో వచ్చేటటువంటి వాణిజ్య ప్రకటనని ఈ బాస్కెట్ బాల్ ఆట చూసేవాళ్ళు, బాస్కెట్ బాల్ అంటే నిజంగా ఇష్టం ఉండి తన్మయమైపోయి ఆటలో లీనమైపోయే వాళ్ళు మెదళ్లలోకి ఈ వాణిజ్య ప్రకటనలు వెళ్ళటం లేదని కనుక్కున్నారు. అందుచేత ఆ బాస్కెట్ బాల్ ఆట మధ్యలో వాణిజ్య ప్రకటన ఇచ్చేటటువంటి ప్రయత్నం విరమించుకుని డబ్బు దండుగాని ఆట ప్రారంభం కాకముందు ఆరంభం అయ్యేటప్పుడు ఏదో ఒకసారి ప్రకటనలు ఇస్తారనమాట. అలాగే ఈ కుస్తీ పోటీలు జరిగేటటువంటి WWF అని ఏదో అంటారు. అందులో కూడా ఆ వాణిజ్య ప్రకటనలు మనసులోకి చొరబట్టడం లేదని. అంటే మనసులోకి ఏవి బాగా చొరబడుతున్నాయి అంటే క్రికెట్ లో అయితే బాగా చొరబడుతున్నాయి. ఎక్కువ సమయం ఉంటుంది. బంతికి మధ్య చాలా సమయం ఉంటుంది. ఇలాగ బంతి రాసుకోవటం, ఇది చేయటం, అది చేయటం, మొత్తం అన్ని కాంపౌండ్ చుట్టూ రకరకాల బోర్డులు పెట్టుకోవటం, మధ్యలో ప్రకటనలు ఇవ్వటానికి వీటిలన్నిటికీ ఆస్కారం ఉంటుందని మన దేశంలో క్రికెట్ ని తీవ్రంగా ప్రోత్సహించారు. దాని వలన వాళ్ళకి ఫలితాలు వచ్చాయి కూడా లాభం. అంచేతే క్రికెట్ క్రీడ అనేది అత్యంత లాభదాయకమైనటువంటి క్రీడగా తయారైంది ఈవేళ. ఇక మనం చేయవలసిన పని ఏమిటి అంటే మనం అడుగడుగున ఈ వినిమయ తత్వాన్ని ప్రతిఘటించాలి. ఎలా ప్రతిఘటించాలి? నువ్వు సరుకులు కొనొద్దు అని చెప్తే ఎవరు వినరు ఆ మాట. మనమే ఒప్పించుకోలేము సరుకులు కొనొద్దు అంటే. ఎందుచేతంటే మనిషి సుఖంగా జీవించాలని కోరుకుంటాడు. ఈ సుఖం ఈ వస్తువులతో ముడిపడి ఉందనేది ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ బలంగా ఎక్కించగలుగుతుంది. ఇక్కడే మనం ప్రవేశించాలి. అసలు సుఖానికి వస్తువులకు ఉన్న సంబంధాన్ని మనం శాస్త్రీయంగా విశ్లేషించగలగాలి. అంటే అతనికి నచ్చ చెప్పగలిగేలాగా విశ్లేషించగలగాలి. వస్తువులతోటి మాత్రమే సుఖం లేదని, మనం సౌకర్యవంతంగా జీవించటం అనేది మన జీవిత లక్ష్యం అనే దాంట్లో అది నిర్వివాద అంశం అని మనం అంగీకరిస్తూనే సుఖంగా బతకాలను కోరుకోవటం తప్పు కాదు, ముమ్మాటికి 100% అది రైటు అని చెప్తూనే ఈ వస్తువులు సుఖాలను తేకపోగా ఎలా కష్టాలను తెస్తాయో మనం వివరించే ప్రయత్నం చేయాలి. ఎంచేతంటే వస్తువులు కొనేవాళ్ళందరూ కూడా చేతిలో రెడీగా సిద్ధంగా డబ్బు ఉంచుకుని కొనేవాళ్ళు కాదు. వీళ్ళు అప్పులు చేసి క్రెడిట్ కార్డుల మీద, వీటి మీద, బ్యాంకు లోన్ల మీద, వీటి మీద కొని ఏదన్నా కారణం చేత జబ్బు పడి 4 రోజులు ఉద్యోగానికి వెళ్ళకపోతే జీతం రాక ఆ వాయిదా కట్టలేక నానా ఇబ్బందులు పడేవాళ్ళు మనకు అడుగునా తగులుతారు. అంటే ఏమిటి? మనిషిని ఈ వినిమయవాదం అని ఆర్థికంగా చాలా నష్టం చేస్తున్నది.
అందులో సందేహం లేదు. నిజానికి నువ్వు వెచ్చించే ధనానికి, ఆ ధనాన్ని సంపాదించడానికి నువ్వు పడే కష్టానికి, ఈ కష్టపడి సంపాదించిన ధనంతో నువ్వు కొన్న వస్తువు నీకు కలిగించే సంతృప్తి లేదా సుఖానికి మధ్య చాలా తేడా ఉంటుంది. నీ కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. నువ్వు వెచ్చించే డబ్బు కూడా ఎక్కువగా ఉంటుంది. అదే సందర్భంలో నీకు ఇచ్చే సుఖం చాలా తక్కువగా ఉంటుంది. మనం మామూలుగా చూసుకుంటే ఖరీదైనవి ఎక్కువ విలువైనయని, బాగా పనిచేస్తాయని మనం అనుకుంటాం. అందులో అది పాక్షిక సత్యం మాత్రమే. కొన్నిటికి ఏం చేస్తారంటే కోట్లు ఖర్చు పెట్టి ముందు ఒక బ్రాండ్‌కి ఒక గొప్ప ఇమేజ్ కల్పిస్తారు. ఆ ఇమేజ్‌ని తర్వాత సొమ్ము చేసుకుంటారు వాళ్ళు. అటువంటి ప్రయత్నాలను మనం పరిశీలించి ఈ వినిమయతత్వాన్ని వీటిని మనం ఎదిరించాలి. ఎందుకంటే మనం కూడా లొంగిపోయామని నిరాధారంగా నేను ఆరోపణ చేయటం లేదు. మొన్న ఈ వలస కార్మికుల సమయంలో బయటపడ్డ కొన్ని విషయాలు సూక్ష్మంగా పరిశీలిస్తే మనకి ఈ విషయం మనం పెట్టుబడిదారీ సంస్కృతికి ఎంత లోతుగా మనలో జీర్ణించిపోయిందో పెట్టుబడిదారీ సంస్కృతి అనేది మనకు అర్థమవుతుంది. అనేక స్వచ్ఛంద సంస్థలు, మంచివాళ్ళు, మానవతా హృదయం కలవాళ్ళు వలస కార్మికులకి తమ చేతనైన సహాయం చేశారు, ఆహారం అందించారు. ఒక సందర్భంలో మన వామపక్ష పార్టీలకి అనుబంధమైన ఉన్నటువంటి ఒక కార్మిక సంస్థ ఈ వలస కార్మికులకి హార్లిక్స్ ప్యాకెట్లు, పౌడర్ ప్యాకెట్లు అందజేసింది. కష్టపడి ఎంతో డబ్బు నలుగురి దగ్గర పోగేసి వసూలు చేసి హార్లిక్స్ అంటే బిస్కెట్లుతో పాటు గ్లూకోజ్ ప్యాకెట్లు, హార్లిక్స్ ప్యాకెట్లు అందించింది. ఇందులో పెట్టుబడిదారీ సంస్కృతి ప్రభావం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక ఈవేళంటే చేయటం లేదు కానీ ఇలాంటి వస్తువుల మీద ఒక 30 సంవత్సరాల క్రితం తీవ్రమైన పోరాటం చేశాం. ముఖ్యంగా ఈ కమ్యూనిస్టుల్లో ఉండేటటువంటి బాగా సైన్స్ చదువుకున్న వాళ్ళు, వైద్యులు ఇటువంటి అపోహల్ని విమర్శిస్తూ అనేక విషయాలు మనకి ఊరూరా తిరిగి ప్రచారం చేసేవారు. హార్లిక్స్ లో ఏమీ లేదని, పాలపొడి, గోధుమ పిండి, మంచి సువాసన ద్రవ్యం, చక్కెర తప్ప మరేమీ లేవని, అది శుద్ధ దండుగని విపరీతమైన ప్రచారం చేసిన కమ్యూనిస్టులలోనే కొంతమంది నేటి తరంలో పెట్టుబడిదారీ సంస్కృతి లొంగిపోయి హార్లిక్స్ ఇస్తే ఎక్కువ సాయపడిన వాళ్ళు అవుతాం. వాళ్ళ అమాయకత్వం. అంటే అక్కడ మనకు 2 విషయాలు తెలుస్తున్నాయి. పెట్టుబడిదారీ సంస్కృతి యొక్క బలం, మన అమాయకత్వం. ఈ 2 తెలుస్తున్నాయి. మన సేవ చేయాలనే దృక్పథం అలాగే ఉంది ఆనాటికి ఈనాటికి. అది గొప్ప విషయం. దానికి మనం అందరం నమస్కరించి మనం గౌరవపడాలి, అన్ని చేసుకో. కానీ దానికి మనం ఎంచుకున్న మార్గం ఏంటి? హార్లిక్స్ పౌడర్ ఇవ్వటం అనేది ఎంతవరకు సమంజసం? పూర్వం మాకు ఒక విషయం చెప్పేవారు. అమెరికాలో హార్లిక్స్ 30 ఏళ్లు తాగిన ఒక వ్యక్తి, నా ఆరోగ్యానికి ఏమీ ఇది మేలు చేయట్లేదు, ఇన్నాళ్లు తాగాను అని చెప్పి కోర్టులో కేసు వేశాడని, కోర్టు విచారించి ఆ హార్లిక్స్ మనిషి ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో నిరూపించమని నోటీసులు ఇచ్చిందని, ఆ కంపెనీ నిరూపించలేకపోయిందని, అంచేత కోర్టు హార్లిక్స్ కంపెనీకి జరిమానా విధించి ఇక నుంచి హార్లిక్స్ తాగండి, ఆరోగ్యం పొందండి అనే ప్రకటన చేయటానికి వీల్లేదు అని ఆర్డర్ జారీ చేసిందని మాకు చెప్పారు. ఇందులో నిజమంతో తెలియదు, చాలా మటుకు నిజమని చాలా మంది చెప్పారు. ఇది ఒకళ్ళిద్దరు కాదు. అప్పటి నుంచి హార్లిక్స్ కంపెనీ అమెరికాలో వేడి హార్లిక్స్ తాగండి, హాయిగా నిద్రపోండి అని మాత్రమే ప్రచారం చేసుకుంటుందని, ఇక్కడలాగా మనం పొడవ ఎదగండి, మేధస్సు పెంచుకోండి అనే ప్రచారం చేయడానికి వీల్లేదని చాలా మంది చెప్తుంటారు. ఇటువంటి విషయాలన్నీ మనం పోరాడి ఎందుకు వదిలేసాం? ఇది చాలా స్వల్పమైన విషయం కదా అంటే, దీన్ని నేను ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, మనకు తెలియకుండానే అనాలోచితంగా మనం పెట్టుబడిదారీ సంస్కృతికి ఎలా లోబడిపోతున్నామో తెలియజేయటం ఒక విషయం అయితే, అవతల పార్టీ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క సమర్థత అంటే కరడుగట్టిన కమ్యూనిస్టుల్లో మనస్తత్వంలో సైతం జొరబడేటటువంటి సమర్థత ఎలా ఉందో పెట్టుబడి సంస్కృతికి ఇది తెలియజేస్తుంది. అలాగే మన డాక్టర్లు అంటే కమ్యూనిస్ట్ డాక్టర్లు చెప్పేవారు, గ్లూకోజ్ కోసం ప్రత్యేకంగా కష్టపడక్కర్లేదు, పంచదారకి గ్లూకోజ్కి పెద్ద తేడా లేదు, శరీరం తనకు కావాల్సినట్టు మార్చుకోగలదు. అయితే మరీ తీవ్ర అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ ఇచ్చినా పర్వాలేదేమో కానీ మామూలుగా ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ ఇవ్వటం అనవసరం. దానికి దీనికి ఒక 5 నిమిషాలు తప్ప, అంటే రక్తంలో కలవటానికి ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది గ్లూకోజ్ కంట పంచదార ఇస్తే అనేది తప్ప ఇంక తేడా ఏమీ లేదని నొక్కి చెప్పేవారు. కానీ ఈవేళ మనం వలస కూలీలకి గ్లూకోజ్ ప్యాకెట్లు పంచారు మన వాళ్ళు చాలా మంది. వలస కూలీలకి సాయపడటానికి కమ్యూనిస్టులు చూపించిన ఉత్సాహాన్ని గుర్తిస్తూనే, అభినందిస్తూనే, కానీ వారి ఆలోచనలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలనేది నా విజ్ఞప్తి ప్రత్యేకంగా. ఇలాంటి విషయాలు వందలు వేలు. ఇంకా ఈ వినిమయవాదం అనే దానికి ఇంకా అంతు లేదు.
నిజానికి ఆ వాణిజ్య ప్రకటన చేసేవాడే దానికి లొంగిపోతున్నాడనేది ఒక మాట జోక్యం చెప్పుకుంటారు. అలాగే అంత తీవ్రంగా ఇప్పుడు మనకి తయారైంది. అన్నీ వినిమయ వస్తువులే. అంతా వినిమయవాదమే. ప్రపంచాన్ని ఏలుతున్నదే వినిమయవాదం అని చెప్తారు సిద్ధాంతులు వీళ్ళందరూ. వీటి గురించి ఆలోచించండి. ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా ఆలోచించాలి. ఈ వస్తువు కొంటున్నామంటే దానికి తగ్గ విలువ మనం పొందుతున్నామా? లేకపోతే ఓన్లీ ఆ వస్తువు మన దగ్గర ఉంది, నేను అల్పుడను కాదు అని ప్రపంచానికి చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పుకోవటం అనే దానికి ఆ భ్రమకి లోనయ్యి మన న్యూన్యతాభావం నుంచి తప్పించుకోవటానికి మనం ఆ వస్తువులను కొంటున్నామా? ఇది అందరూ ఆలోచించాలని నా మనవి. వీటి గురించి చాలా వివరంగా చెప్పాలి. నిజానికి సమయం సరిపోదు. ఒక వినిమయవాదం మీదే ఇంగ్లీష్లో వందలాది పుస్తకాలు ఉన్నాయి. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అంటే నీ చూపు వాణిజ్య ప్రకటన, ఒక ఆయన రాస్తాడు, వాణిజ్య ప్రకటన మీద పడకుండా నీ చూపుని తప్పించుకోవడం నీ వల్ల కాదు అంటాడు అమెరికాలో. ఎందుచేతంటే ఫుట్పాత్ల మీద కూడా వాణిజ్య ప్రకటనలు రాస్తున్నారట. అంత తీవ్రం అయిపోయింది ఈ వినిమయవాదం అయితేనే ఏమైతేనే. ఇంట్లో అద్భుతంగా వండిన వంటకం కంటే బయటికి వెళ్ళి ఒక రెస్టారెంట్ లో తినడం అనేది ఒక గొప్ప విషయంగా, చాలా మంచి విషయం కింద, చాలా సౌకర్యవంత విషయంగా భావించడం చిన్నపిల్లల నుంచి కూడా అలవాటు చేసేస్తున్నారు. ఇవన్నీ ఆలోచించి మన సంస్కృతి యొక్క అవసరాన్ని, ఆ సాంస్కృతిక విషయాల యొక్క ప్రాధాన్యతని గుర్తించి వీటన్నిటికీ వ్యతిరేకంగా మన ప్రధాన కార్యక్రమాలైనటువంటి రాజకీయ ఆర్థిక పోరాటాలు చేస్తూనే మన నిత్య జీవితంలో ఒక భాగంగా వీటిలన్నిటి గురించి కొంత సమయం కేటాయించి వీటిని మన జీవితంలో భాగం చేసుకోవాలి. నిజమైన పెట్టుబడిదారీ సంస్కృతికి విరుద్ధమైన శ్రామిక వర్గ సంస్కృతిని అలవాటు చేసుకోవాలి, పెంపొందింపు చేసుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఆ మిత్రులారా, మీరు ప్రశ్నలు, సమాచారం వాల్ మీద మీ ప్రశ్నలు టైప్ చేస్తూ ఆ ఫస్ట్ ప్రశ్న సుధీర్ పాకాల్ గారు వేశారండి. నమ్మకం, ఆచారం, సాంప్రదాయం, కట్టుబాటు, వ్యవహారికం, అనుకరణలను సంస్కృతి పేరుతో ఒకే గాడిని కట్టి చాందస భావాలతో జరుగుతున్న దురాగతాల నుంచి ప్రజలకు అవగాహన ఎలా కలిగించాలి? మొదటి విషయం అవుతుంది, వీటిలన్నిటినీ ఒకే ఘాటును కట్టాలని ఎవరు చెప్పారండి? నేనైతే అనలేదు. వీటిలో కూడా తీవ్రమైనవి ఉంటాయి, నష్టం చేసేవి స్వల్పమైనవి ఉంటాయి. ఒకటి ఏమిటంటే, మనం అంటే నేను ముందే చెప్పినట్టుగా కమ్యూనిస్టులం. ఎప్పుడూ ప్రజల పట్ల సానుభూతితో వారి వైపు నుంచి ఆలోచించడం అనేది అలవాటు చేసుకోవాలండి. అది మన పని విధానంలో ఒక భాగం కావాలి. వారి నమ్మకాలు గాని ఏవి కొని ఇప్పుడు వాళ్ళు ఉన్న మూఢనమ్మకాలు చాలా నష్టం చేస్తున్నాయి అనుకుంటాం. కానీ మనం నిజానికి చూసుకుంటే వ్యవస్థ చేసేటటువంటి నష్టం కంటే ఈ నమ్మకాలు ఏవి పెద్ద నష్టం కాదండి. నా అభిప్రాయం అది. అందుచేత వీటిలన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ నరబలి ఎవడన్నా ఇస్తానని నా నమ్మకం అన్నాడనుకోండి, దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, దాన్ని పోరాడతాం. అందులో సందేహం ఉందండి. అన్నీ ఒక ఘాటుని కట్టం. అయితే ఎక్కువ విషయాల్లో మామూలు జనానికి మనకు ఒక అలవాటు ఏంటంటే, సాధారణ ప్రజానీకాన్ని గమ్ముని నిందించటం, మూర్ఖులని ఒక అలవాటుగా మారింది. అది వద్దు. సామాన్య ప్రజల్ని వేలెత్తి చూపే ముందు మనం మన సంస్కారం, వారికి జరుగుతున్న అన్యాయం, అసలు మొత్తం సామాజిక స్థితి ఇవన్నీ పరిగణలో తీసుకుని సామాన్య ప్రజల పట్ల 100% సానుభూతి అనేది ముందు ఉంచుకుని దాని నుంచే ప్రారంభించాలనేది ప్రత్యేకంగా నా విజ్ఞప్తి అండి. అంతే సార్. సార్, రవికుమార్ గారు ఒక ప్రశ్న వేశారు. మారడం లేదా నూతన విలువలు స్థాపించడానికి ఆచరణాత్మక ప్రాతిపదిక ఏమిటి? సమాజం యొక్క భౌతిక పునాది మారకుండా వ్యక్తి ఆదర్శాలు సామాజిక ఆదర్శాలుగా రూపాంతరం చెందగలవా, నిలదొక్కుకోగలవా? ఏది ముందు అనే ప్రశ్న అది పూర్తిగా మెకానికల్ చేయకూడదండి.
మనం ఒక మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పుడే ఆ ప్రయత్నంలోనే మనం మారాలి. మార్క్స్ చెప్పిన ప్రాక్సిస్ అనే మాటకి నిజమైన అర్థం ఏంటంటే ప్రకృతిని మారుస్తూ తను మారటమే. ఉత్పత్తిని చేస్తూ కొత్తవి విషయాలు నేర్చుకోవటం లాగే ఇప్పుడు మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించటం కోసం పనిచేస్తూనే మనం మారాలి. ఖచ్చితంగా మన ప్రభావం మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద, మనం ఎవరి కోసం అయితే పనిచేస్తున్నామో వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని సామాజిక వ్యవస్థను ముందు మార్చాలా, లేపోతే మన ఆలోచనలు ముందు మార్చుకోవాలా అనేది అది కరెక్ట్ కాదు. 2 కలిపి జరిగేది పనది. నేను చెప్పగలిగేది అదేనండి. సార్ తర్వాత. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే జావీద్ గారు అడిగారు సార్. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడున్న పరిస్థితిలోని మన ప్రత్యామ్నాయంగా ఎట్లా ముందుకు తీసుకొని వెళ్లాల్సి ఉంటది ఈ అంశాలకు అనేది ఆయన చైనా సంగతి నాకు తెలీదండి. అయితే సాధారణంగా ఒక విషయం మటుకు చెప్తాను. మార్క్స్ మీద ఒక విమర్శ ఉందండి. పెట్టుబడిదారీ వ్యవస్థ బలపడితే భూస్వామ్య సంస్కృతి అంతా తుడిచిపెట్టుకుపోతుంది. దాంతో పాటు ఈ మతం కూడా కొట్టుకుపోయి సముద్రంలో కలిసిపోతుందని మార్క్స్ భావించాడని, మతాన్ని తక్కువగా అంచనా వేశాడని సిద్ధాంతవేత్తలే కొంత మార్క్స్ మీద విమర్శ చేస్తారు. అంటే మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్తలే. తక్కువ అంచనా వేశాడు. మత సమస్యకి ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయన అని ఆయన మీద విమర్శ. అలా చూసుకున్నప్పుడు కానీ పెట్టుబడిదారీ పాత సాంప్రదాయాలు ఇవన్నీ చాలా బలంగా ఉన్నాయి. కులం బాలేదు, మతం బాలేదు, ప్రాంతం బాలేదు ఇవన్నీ మనం అనుకుంటాం గానీ, వాటి రూపం మారిపోలేదా అనేది ఒక విషయం ఆలోచించాలండి. కులం భూస్వామ్య వ్యవస్థలో ఉన్నట్టుగా ఈవేళ ఉందా? మతం భూస్వామ్య వ్యవస్థలో ఉన్నట్టుగా ఈవేళ ఉందా? లేవు. అయన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలంగా మారిపోయాయి. అయితే పెట్టుబడిదారీ ప్రయోజనాలకు అవి విరుద్ధంగా లేవు గాబట్టి, వాటిని తన ప్రయోజనాలకు అనుగుణంగా అంటే ప్రజల్ని వీలైనంత వరకు మత్తులో ఉంచడానికి వీలుగా వాటిని ఉపయోగించుకుంటున్నారు తప్ప, అవి మారటం అయితే మటుకు మారి పెట్టుబడిదారీ సంస్కృతి అంటూ వస్తే ఖచ్చితంగా పెరియార్ లాంటి సామాజిక ఉద్యమకారులు గొప్ప సాంస్కృతిక మార్పులు తీసుకురాగలిగారు. అలాంటి బలమైన సాంస్కృతిక ఉద్యమాలు రాకపోవడానికి కారణాలు ఏమిటి? రవికుమార్ గారు అడిగారు సార్. ఈ సాంస్కృతిక ఉద్యమాలన్నీ కూడా సంధి దశలో వస్తాయండి. అప్పుడు కొంచెం అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. పెరియారే కాదు చాలా మందిని చూసుకోవచ్చు. బ్రహ్మ సమాజం చూసుకున్నా, మన వీరేశలింగం గారు చూసుకున్నా, ఎక్కడ రాజా రామమోహన్ చూసుకున్నా ఎవరి స్థాయిలో వాళ్ళు పెరియార్తో ఈక్వల్ కాకపోయినా వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు చేశారు. అయితే ఒకసారి పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది బలంగా వేళ్ళు అనుకున్న తర్వాత ఇవన్నీ ఏమైపోయి ఇది మనం ఆలోచించాలండి. అనుకున్నంత సులువు కాదు ఏది. ఎందుకంటే వీళ్ళు సంఘ సంస్కరణ కోసం చేసిన కొంత ఫలితాలు ఇచ్చింది, కొంత మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పుతో సహా నూతన సమాజం దాన్ని ఇముడ్చుకుని అసలు వారు ఆశించిన ఆ సంస్కర్తలు ఆశించిన అసలు ఆశయాన్ని తొంగలో దొక్కేసింది. ఇది పెట్టుబడిదారీ సమాజం యొక్క బలం. సార్ కృష్ణారావు గారు ఇందాక మనం కేపీఆర్ గారి ప్రశ్న ఇందా మిస్ అయింది. ఆయన అడిగింది ఏంటంటే ఇప్పుడు యాడ్స్ రూపంలో మన ఇంట్లో టీవీల్లోకి అన్ని రకాలుగా కూడా యాడ్స్ రూపంలో వస్తూ ఉన్నాయి కాబట్టి వాటి నుంచి మనం తప్పుకోవడానికి కానీ వాటిని నియంత్రించడానికి కానీ ఎలా ప్రయత్నించాలని ఆయన అడుగుతున్నారు సార్. యథాలాపంగా చూడకుండా మానసికంగా యుద్ధం చేయటమేనండి వాటితోటి ప్రస్తుతానికి మనం చేయగలిగింది అదే. అయితే మామూలుగా చెప్తున్నాను, నేనైతే టోటల్గా టీవీ న్యూస్ పేపర్ 2 చూడటం మానేశానండి. అది నా పరిస్థితి. సార్ విజయ్ గారు ఒక ప్రశ్న వేశారండి. యజ్ఞాలు, దేవుళ్ళు, పూజలు కొడుకు పుట్టాలని కోరుకోవడం, శ్రద్ధాకర్మలు చేయడం, కర్మ సిద్ధాంతం, కులాభిమానం, మతోన్మాదం ఇవేవి మారలేదు కదా. ఇవన్నీ వేదకాలం నుంచి ఉన్నాయి కదా. వీటిని ఎలా ఎదుర్కోవాలి? కమ్యూనిస్టులు వీటి గురించి మాట్లాడడం లేదనిపిస్తుంది కదా, మరి ఎలా చేయడం? స్థూలంగా మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్తలందరూ అంగీకరించేటటువంటి
విషయం ఏంటంటే అండి, పక్క పక్కన ఈ పోరాటాలు జరపవలసి వచ్చినా సరే ప్రధానమైన విషయం ఏంటంటే ఉ- సామాజిక వ్యవస్థ, ఆ సామాజిక వ్యవస్థకి పునాదిగా ఉన్నటువంటి ఉత్పత్తి సంబంధాల్లో ఉన్నటువంటి అహేతుకత అనేదే ప్రజల్లో నమ్మకాల్లో ఈ వ్యవహారాలన్నింటిలో ప్రతిఫలిస్తుంది. మనం ప్రయత్నం చేసి కొంతవరకు మాత్రమే వీటిని ఆపగలం తప్ప, అది కూడా సామాజిక వ్యవస్థలో ఉన్న అహేతుకత వలన నష్టపోతున్న వాళ్ళని ఆ నష్టం వైపు దృష్టి మళ్లించి దాని మీద పోరాటంలో భాగంగా ఈ నమ్మకాలు, ఆచారాలు ఇవన్నీ ఏ మేరకు ఆ పోరాటానికి అడ్డుకుంటున్నాయో అవి చూపించి మాత్రమే వీటిని పోగొట్టగలం తప్ప, కేవలం ఉత్పత్తి సంబంధాల జోలికి వెళ్లకుండా, అంటే వ్యవస్థలో ఉన్న అహేతుకతని పోగొట్టకుండా, దాన్ని తీసివేయకుండా ఈ ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఈ అహేతుక భావాలని తొలగించడం అనేది సాధ్యం కాదండి. అది సార్ ఆర్కే గారు ఒక ప్రశ్న వేశారండి. ఆయన వేసిన ప్రశ్న ఏంటంటే, కార్మికులే వినియోగదారులు కాబట్టి వారు తయారు చేసిన వస్తువులు వారే సొంతం చేసుకోవడం పరాయీకరణ ప్రక్రియకి విలోమం. ఈ దృష్ట్యా వినియోగదారు సంస్కృతిని ఎలా చూడాలి, కాస్త వివరించగలరు? వినియోగదారి వినిమయతత్వం, వినియోగదారి సంస్కృతి అనే వాటికి ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే, వీటికి అవసరం, ప్రతి మనిషికి చాలా వస్తువులు అవసరం, అది పొంది తీరాలి, తప్పదు. ఇక్కడ వినిమయతత్వంలో ఏంటంటే, అది సరుకులు కొనటం అనేది కొనటం కోసమే సరుకులు, అంటే సరుకులు కొనడం అనేది దానికోసం అదే, అంతేగాని మన అవసరం కోసం కాదు. అదొక స్టేటస్ సింబల్, లేకపోతే అది ఒక వ్యసనం, అది లేకపోతే అదొక మనకు విలువనిచ్చే విషయం అనే విధంగా తయారవుతుందండి వినిమయతత్వం. లేకపోతే కాలక్షేపం. కొంతమంది అందంగా చెప్తుంటారు, మీ హాబీస్ ఏంటంటే షాపింగ్ అని చెప్తారు. అది వినిమయతత్వం. మనకు అవసరం ఉండి మనకి కిరాణా సామాను, లేకపోతే ఇతర వస్తువులు, ఒక ఫోను, ఒక కంప్యూటరు ఇలాంటివి కొనుక్కోవటం ఉండే అవసరం ఉంది అనేది, ఇది వినిమయతత్వం అని అనలేమండి. ఈ మొట్టమొదట ఈ మామూలు మన రోజువారీ అవసరమైన వస్తువులు కొనుక్కోవటం వేరును, వినిమయతత్వం వేరు, రెండు విధిగా ఆలోచించుకోవాలి. మన అందరినీ వినిమయతత్వం వైపు నడిపిస్తున్నది. ఇంకా మనకు కొనుగోలు శక్తి సరిపోవటం లేదు. కొనుగోలు శక్తి ఎక్కువ ఉన్న దేశాల్లో మనకంటే ఒక సగటు మానవుడికి, మన భారతీయుల కంటే అమెరికాలో ఉన్న ఒక సగటు పౌరుడికి అప్పులు ఎక్కువ ఉంటున్నాయి. అది వినిమయతత్వం వల్లనే. చాలా మంది సర్వేల్లో తేలింది ఏంటంటే, తను ఆ వస్తువును కొన్నానని, అది తన ఇంట్లో ఉందని విషయం కూడా మర్చిపోయి మళ్ళీ తన దగ్గర ఉన్న వస్తువులనే కొన్న వ్యక్తులు అమెరికాలో చాలా ఎక్కువ అని చెప్పి అనేక సర్వేల్లో తేలిందండి. అంటే వినిమయతత్వాన్ని, మామూలు వస్తువులు వినియోగాన్ని ఒకే విధంగా చూడకూడదు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు ఉన్న ప్రశ్నలు అవే సార్. చాలా మంది కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేశారు. మంచి టాపిక్ ని ఎంపిక చేసుకుని మంచిగా మాకు వివరించారని, అలాగే కాకుండా కార్మిక వర్గం తన డిమాండ్ ఏ రూపంలో వ్యక్తం చేయాల్సి ఉంటుందని కూడా తెలియజేసినందుకు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది సార్. ప్రధానంగా మీరు ఈ రోజు ఇచ్చిన క్లాస్ లోని మానవ సంబంధాల్లోనే సంస్కృతి ఆవిర్భవిస్తుందని, అలాగే పాలిత వర్గాల మధ్య సంస్కృతికి సంబంధించిన మధ్య తేడాలు ఉంటాయని చెప్పేసి, అలాగే మనకి ప్రతి మతంలో కూడా రెండు రూపాల్లోని నడుస్తున్న వైదిక ధర్మాలకు సంబంధించి కూడా, అలాగే పూజా విధానాలకు సంబంధించి కూడా మంచి వివరణ ఇచ్చారని చెప్పేసి, అంతేకాకుండా స్త్రీకి సంబంధించి కూడా ఆమె విముక్తి అవుతుందని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఆమె ఎంతగా వస్తువుగా మారుతుంది అనే దాన్ని కూడా మంచి స్ట్రెస్ ఇచ్చి కొన్ని పాయింట్లను రైట్ చేయడం జరిగింది. అదే సమయంలోని సరుకుల వినిమయానికి సంబంధించి, వస్తు వ్యామోహ సంస్కృతికి సంబంధించి మనం ఏ కోణంలో చూడాలి, వాటిని ఎట్లా ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా మంచి సోదాహరణలతోటి తెలియజేయడం అనేది జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. మీరు
మా కోసం వేదిక సభ్యుల కోరిక మేరకు మీరు తగినంత శ్రమను తీసుకొని ముందు వాయిస్ రికార్డ్ పంపించడం దానికి మీ ముందుగా మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మీరు ఏమైనా కంక్లూజన్ రిమార్క్స్ ఇస్తే బాగుంటుంది సార్. నేను ప్రధానంగా పెద్ద పెద్ద సైద్ధాంతిక విషయాలు కాకుండా మన రోజువారీ జీవితం నుంచి చిన్న చిన్న ఉదాహరణలతో నాకు సమంజసం అనిపించినటువంటి వాటితో, అవసరం అనిపించిన వాటితో చెప్పడం జరిగింది. ఇందులో ఎవరిని నొప్పించటం నా ఉద్దేశం కాదు. అయితే ఒకటి మట్టుకు ఏంటంటే మనలో చాలా మందిలో, ముఖ్యంగా యువ కామ్రేడ్లలో ఏదో చెయ్యాలనే తపన ఉన్నంతగా ఎలా చేయాలనే దానికి ఆలోచన ఉండటం లేదనేది నా ఆవేదన. నా నా మాటలన్నిటి వెనకాల ఉన్న ప్రధానమైన కారణం ఆ ఆవేదనే. దాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ ఓపికగా అందరూ విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెలవు. వేదిక సభ్యులందరికీ కూడా మనకి త్వరలో రావు కృష్ణారావు గారు పరాయీకరణకు సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి ఈవేళ గత నెలలో జరిగిన క్లాస్ కి సంబంధించి మార్క్సిజం సాంస్కృతిక సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకం ఇప్పటికే అన్ని పుస్తక కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉంది. వీరైన వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు, చదువుకోవాలనుకున్న వాళ్ళు ఆ పుస్తకాన్ని కొనుగోలు చేయగలరు. త్వరలో కూడా మన పరాయీకరణకు సంబంధించిన పుస్తకం కూడా మనకు అందుబాటులో తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నారు. వచ్చే నెలలో కూడా మన రావు కృష్ణారావు గారు ఈ మార్క్సిజం సాంస్కృతిక సిద్ధాంతాలకు సంబంధించి 3వ పార్ట్ని కూడా మనకు వివరించడానికి మేము కోరాం. ఆయన కూడా దాన్ని అంగీకరించారు అనే విషయాన్ని మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. సార్, థ్యాంక్ యూ సార్. రావు కృష్ణారావు గారు, మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్స్.